Garuda Express, an international courier service. అంటే ఎక్కువ వచ్చిన మెట్లు మర్చిపోవడం అనేది మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక పుష్ ఇచ్చారు మనకు ఒకళ్ళ అంటే కొంచెం బాధగానే ఉంటుంది. అంటే శాఖని నమ్మి నేను హైదరాబాద్ రాలేదు, నన్ను చంపడానికి కూడా ప్లాన్ చేశాను. ఎందుకు మాట్లాడలేదు శేఖర్ మాస్టర్ మిమ్మల్ని? నా కొడకల్లారా, గురువు సచ్చాడో లేదో. హాయ్ సార్. నమస్తే. రాకేష్ గారు ఎలా ఉన్నారు? బాగుంటానండి. సుదీర్ఘమైన ప్రయాణం, సినిమా ప్రస్థానం, ఎన్నో కష్టాలు. ఎన్ని సినిమాలు చేశారు? సుమారుగా 1500 సినిమాలు చేశారా? 1200 సినిమాలు. సాంగ్స్ అయితే ఇంక లెక్కలేదు. ఓ 10,000 దాటినాయా సుమారుగా? ఎప్పుడైనా సాంగ్స్ వస్తూ ఉంటే ఇది నేనైనా చేసింది అని నెమరేసుకుంటాం. టీవీలో టీవీలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. మీ దాదాపు ఇండస్ట్రీలో సుమారుగా 90% మీ శిష్యులైన మొత్తం. అంటే నాకు డ్యాన్స్ క్లాసెస్ ఉండేది కదా, అవును. అలాగా చాలామంది నా దగ్గరే చేశారండి. ఓకే ఓకే. అలాగా హైదరాబాద్కు ఎఫ్డిసి దాసరి గారు వాళ్ళు పెట్టారు. ఎఫ్డిసి ఆ డ్యాన్సర్స్ మొత్తం కూడా వర్క్ చేసేవాళ్ళు నా దగ్గర. జానీ కూడా అప్పుడు నా దగ్గర డ్యాన్సర్గా వర్క్ చేసేవాడు. ఓకే ఓకే. సో శేఖర్తో అన్ని ప్రయాణాలు. చాలామంది శిష్యులు అయితే చాలామంది ఉన్నారు, అట్లాగే ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. రాకేష్ మాస్టర్తో లక్కీ హ్యాండ్ అని చెప్పేసి అదొక పేరు. రాకేష్ మాస్టర్ హస్తవాసి బాగుంటుంది అంటే నేను ఆ నమ్మకాలను నమ్మను, కానీ ఏ చెప్పినా నేను ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, ఒక మెజర్మెంట్. ఓకే. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తాం. సో 3.5 feet 4 అడుగులు ఎంతో ఉంటుంది. అదే పట్ట మనకు ఇండియా మొత్తం ఉంటుంది. సో సిస్టమేటిక్గా ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఒక చోట 3 అడుగులు, ఒక చోట 2 అడుగులు ఉందనుకోండి, ట్రైన్ పడిపోద్ది. అలాగే నేను ప్రతిదీ ముందు సౌండ్ పెట్టి నేర్పను, ముందు తాళం చెప్పిస్తాను. అట్లా ముందు ఆ సిస్టమేటిక్గా 1-2 రావాలి, తర్వాత బేసిక్స్, తర్వాత డ్యాన్స్ మీద, తర్వాత ఎక్స్ప్రెషన్స్. అలా బాగా నాకు ఆ కళామ తల్లి ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకున్నానండి. సూపర్. సుమారు 30 సంవత్సరాలు ఉందండి కెరీర్? నాకు 12 సంవత్సరాలకే నేను చెన్నై వెళ్ళానండి, మెడ్రాస్ వెళ్ళిపోయాను. ఓకే. అక్కడ ఇంకా పౌల్రాజ్ మాస్టర్, అతని ఇన్స్టిట్యూట్ బాగా ఫేమస్ అక్కడ. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేస్తా. అంతకుముందు నేను ఇక్కడ తిరుపతి, మా ఊరు తిరుపతిలో ఈ జాతరలకి అవిటికి డప్పులు కొడుతుంటే డ్యాన్స్ వేసేవాడు. ఓకే. ఎన్టీ రామారావు సినిమాలు బాగా చూసేవాడిని. ఇక సినిమాకి వెళ్ళాలంటే చేయరాని పనులు కూడా చేసేవాడిని. అంటే ఇప్పుడు చేయరాని పనులు అంటే తప్పు కాదు, దొంగతనం అనేది కూడా చేశా. అంటే డబ్బులు దొంగలించలేదు, కానీ ఈ సోడా బాటిల్స్, బీర్ బాటిల్స్ ఉంటుంది. మా ఇంటికి వెనక సైడ్ లాడ్జీ ఉంది. సో ఈ పతంగి ఎగరేసి అక్కడ పడిపోయే విధంగా సెట్ చేసి, అన్న మిద్దిపైన గాలిపటం పడిందన్న అని వెళ్ళి, నా స్నేహితులు కొందరు ఉంటారు, నైట్ పడుకునేది మిద్దిపైన, ఆ బెడ్షీట్లు పట్టి ఆ బాటిల్ కరెక్ట్గా టైంకి అలా వేసేవాడిని. నువ్వు వెళ్తేనే కరెక్ట్గా వేస్తావు. మధ్యలో రోడ్డు, ఈ సోడా బాటిల్ పడిందనుకో రోడ్లో తెలిసిపోద్ది. సో ఈ బాటిల్స్ అన్నీ వేసి, మా అమ్మ వాళ్ళు బట్టలు సాకుల వాళ్ళకి వేయమని చెప్తారు. నేను ఆ టైం చూసుకొని ఆ బట్టలు తీసుకెళ్ళి మళ్ళీ మిద్దిపైన పక్క వెళ్ళి ఆ బట్టల లోపల బాటిల్స్ అన్నీ సెట్ చేసుకొని అమ్మేసి సినిమాకి వెళ్ళేవాడు. సినిమా కోసం ఎంత కష్టపడ్డారు? కష్టమే ఉందండి. అంటే సినిమా అంటే బాగా పిచ్చి. నాకు చిరంజీవి అని సినిమా చూశాను, ఎన్టీ రామారావు గారిది. ఏడ్చేసాను. అప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని కదా, భయపడేవాడిని. ఫస్ట్ ఎన్టీ రామారావు అని చూసా. ఉంటుందండి ఒక 7-8 సంవత్సరాలు. అమ్మ తీసుకెళ్ళింది. తర్వాత ఇంకా సినిమా అంటే ప్రాణం, ఇవి అమ్మేసేయడం. ఒకసారి స్కూల్కి వెళ్ళకుండా డబ్బులు లేవు, మాకు 4 అక్కాయిలు. ఇప్పుడు తెలుస్తుంది బాధలు ఏంటనేది. అంటే బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కావు. అమ్మ అక్కయ్య వాళ్ళని చూడాలి, మాకు 7 మంది మేము. సో పూర్ ఫ్యామిలీ బాగా.
అట్లా నాకు ఆ రోజు ఎందుకు అనిపించిందో స్కూల్ ఎక్కువ వెళ్ళేవాడిని 6వ తరగతి వరకే చదివాను. దానిపైన ఇంకా నా వల్ల కాలేదు. ఎడ్యుకేషన్ ఎలా అన్నా సినిమాకి వెళ్ళాలని ఊరి చివర శ్మశానం ఉండేది. అక్కడికి వెళ్ళి డ్రెస్ గవర్నమెంట్ స్కూల్ బట్టలన్నీ మార్చేసుకొని లోపల ఇంకో డ్రెస్ ఉండేది. శవాలు వెళ్తా ఉంటే శవాల కాడ డ్యాన్సులు వేసి డబ్బులు ఏరుకునేవాడిని. ఆ డబ్బులతో సినిమాకి వెళ్ళేవాడిని. చిక్కడు దొరకడు, అగ్గి బరాట, రాముడు భీముడు, ఎన్టీ రామారావు గారు. సో అలాంటి తప్పులు చేశాను, ఇష్టపడే చేశాను. ఇష్టపడి చేసినప్పుడు తప్పులు కావాలండి. లైఫ్ ఒకసారి ఒక వ్యక్తి దగ్గర దొంగతనం చేశాను. మా కొండ కింద కపిల్ తీర్థం అని ఉంటుంది. ఎండాకాలం అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ స్నానం చేసాము. నేను ఒక్కడే వెళ్ళాను. ఒక 12.5 రూపాయలు ఒక రిక్షా వాడు అక్కడ పెట్టేశాడు. నా మనసు చెప్తుంది దాన్ని దొంగిలించమని. అంటే సినిమాకి వెళ్ళాలి, ఏం చేసినా సినిమానే. సో ఆ డబ్బులు మొత్తం మీద ఎత్తేసాను. డబ్బులు ఎత్తేసిన తర్వాత అతను బాధపడ్డాడండి. ఎవడాడు తీసుకుంది. నేను కష్టపడి రిక్షా తొక్కి ఒక సంగటి ముద్ద తిని ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాను. తెలుస్తుంది మీకు? నాకు తెలుసు. నేను రెడీ అవుతున్నా వెళ్ళడానికి. ఆడు మునిగి ఆటో ఇటని చూస్తే ఆ డబ్బులు లేవు. ఇంకా అందరూ చెక్ చేస్తామంటే అప్పుడు నేనేం చేశానంటే, అన్న నేను తీసుకున్నానని చెప్తే కొడతారు. నేను ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ డబ్బులు అక్కడనే ఆ చెట్ల మధ్యలో వేసేసి అన్న నన్ను చెక్ చేయండి అన్నాను. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. తప్పు చేశాను. అప్పటి నుంచి నేను అబద్ధం ఆడను, దొంగతనాలు ఏదో తెలియని వయసులో అలా జరిగింది. తర్వాత ఇంకా అన్ని కష్టాలే అండి. సినిమా ఫీల్డ్ రావటం ఎప్పుడు జెన్యూన్గా చెప్పేస్తాను ఎవరికైనా సరే. ఎవరైనా ఇది తప్పు చేస్తున్నావు జాగ్రత్త. నేను ఒకప్పుడు ఈ తప్పు చేశాను, అది ఇప్పటికీ నన్ను పీడిస్తూనే ఉంది. రియలైజేషన్ అవ్వటం కూడా చాలా గ్రేట్. అంటే అది అంతే కదండి. తప్పు చేసిన వాడు ఏ రోజైనా పశ్చాత్తాపం పొందాల్సిందే. దానికి మీతో నేను అబద్ధం ఆడాను. ఇప్పుడు నేను శవాలుగా డ్యాన్స్ వేసానన్నా తప్పులేదు సార్. పిచ్చి అలా ఉండబట్టే కదా ఈరోజు మీతో వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో ఈ అవకాశాలు ఎంతమందికి కలుగుతాయండి? ఒక హీరో ప్రభాస్కి కానీ, రాముకి కానీ, దాసరి నారాయణరావు వాళ్ళ అబ్బాయి గారికి కానీ, బ్రహ్మానందం గారి అబ్బాయికి కానీ, ఎంఎస్ గారి వాళ్ళ అబ్బాయికి కానీ, ఎంతమందికి అండి. అలాగే నాకు ప్రత్యూష చనిపోయింది అమ్మాయి, హీరోయిన్. ఆ అమ్మాయి నాకు నన్ను ఎప్పుడు నాన్నగారు అనిపించేది. అప్పుడు నాకు పెళ్ళి కాలేదు. శేఖర్ వంట వండుతూ ఉంటే, నువ్వు పక్కరా శేఖర్, నేను వండుతాను నాన్నగారు కానీ. ఆ బిడ్డ నాకు వంట వండి పెట్టేది ప్రత్యూష. దాసరి గారు వాళ్ళ అబ్బాయిలు అందరూ నా దగ్గరికి వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఈ పరదాలు కట్టేసి ఉండేవాడిని నా బెడ్రూమ్ ఇది అలా. సో అట్లా నాకు లయ కూడా నా కూతురు ఎప్పుడు నాకు ఇండస్ట్రీ గురించి కొన్ని బాధలు, ఇండస్ట్రీని కొందరు ఏదో అవమానంగా తిడతారు మాస్టర్, నాకు చాలా బాధ వేస్తుంది అని ఆ బిడ్డ నాకు చాలా విషయాలు చెప్పేది. ఎవరన్నా ఏడిస్తే తట్టుకోలేదు. నాకు హీరోస్ హీరోయిన్స్ అందరూ కూడా నాతో చాలా ప్రయాణాలు చేశారండి. ఎప్పుడు కూడా నేను మంచి మార్గాలతో చెప్పేవాడిని. హీరోయిన్గా రాకూడదు, వచ్చిన తర్వాత మంచి పేరు తీసుకోండి, మంచి ఆర్టిస్ట్గా, మంచి డ్యాన్సర్గా ఉంటే మీకు లైఫ్ ఉంటుంది. అప్పుడు ప్రతిష్ట కూడా డ్యాన్స్ ఏం రాదు, వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చేది. ఇంకా ఆ బిడ్డ చనిపోయారు. అంత దగ్గరగా ఉన్న మనిషి హఠాత్తుగా ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో చనిపోవడం అనేది ఎవరో జీర్ణించుకోలేదు. నేను టీవీలో చూసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. ఏంటంటే ఆ తల్లికి ఏం చెప్పేది, ఆ బిడ్డకి అలా జరిగిందని నాకు తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. చూసారా వెళ్ళి? ఎవరు? మీరు వెళ్ళి చూశాను. చాలా ధైర్యం కావాలి. చాలా మంచి బిడ్డ అండి. ఎంత సెన్సిటివ్ అంటే అంత అసలు
ఓపెన్గా చెప్పేస్తుంది, మేము ఇన్ని కష్టాలు పడ్డాం నాన్న. మంచి హృదయం. ఓకే ఓకే ఓకే. అయితే మీరు ఎన్టీఆర్ గారిని చూశాను, ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత సినిమా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నారు. మీరు చెన్నై వెళ్ళిన తర్వాత సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ని కలిసినప్పుడు మొదటిసారి కలిసినప్పుడు నేను ఒక్కసారి చిన్నప్పుడు రామారావు గారికి మన వరదలు వచ్చాయి. అప్పుడు రామారావు గారు కాకి డ్రెస్ వేసుకొని మా తిరుపతి వస్తే 100 రూపాయలు ఆయన చేతిలో ఇచ్చారు. ఇచ్చి అలా పట్టుకున్నాను, అదొక్కటే. తర్వాత రామారావు గారిని ఎప్పుడు నేను కలవలేదు, దూరం నుండి చూసేవాడిని. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దూరం నుండి చూసేవాడిని. ఓకే ఓకే. ఎంత అండి అప్పుడు 12 సంవత్సరాలు, 13. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, పొద్దున 4 గంటలకు లేచి వెళ్ళిపోయాను. వెళ్తే రామారావు గారిది 2 కృష్ణుడు తలలు ఉండేది వాళ్ళ ఇంటి ముందు. అక్కడ తిరుపతి నుండి వచ్చి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని గుండు కొట్టేసే వాళ్ళందరూ ఒక 10-20 బస్సులు వచ్చేది రామారావు గారి ఇంటి, బజర్లాల్ స్ట్రీట్, దాసరి గారి ఇల్లు, రామారావు గారి ఇల్లు ఎదురుగా. అక్కడ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు, అది కృష్ణుడు విగ్రహాన్ని కొట్టే రామారావు గారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు నుంచుంటాడు. సో వచ్చి అందరూ కూడా ఫొటోస్ అలా కాళ్ళకు దండం పెట్టుకొని, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, నేను దూరం నుండి చూసేవాడిని ఎందుకో. తర్వాత రామారావు గారి దగ్గరికి 95లో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ నైట్ వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నాను, కొబ్బరికాయ కొట్టి. సూపర్. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత మొదటి డాన్స్ స్కూల్ డాన్స్ క్లాసెస్ లానే జరిగినాయి మీదే కదా? ఎందుకంటే FTSలో ముక్కురాజ్ మాస్టర్ గారిది. ముక్కురాజ్ మాస్టర్ గారు. ఓకే ఓకే. మన ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలన్నీ చేస్తూ ఉంటారు. అవును తెలుసు. ఆయన తిరుపతిలో నా డ్యాన్స్ చూసి వినాయక చవితికి ఒక అబ్బాయి వెళ్ళి, సార్ ఇట్లా తిరుపతిలో రామారావు అనే మంచి డ్యాన్సర్ సార్ అంటే, అప్పుడు ఆయన ఏంటంటే ఈ మెడ్రాస్ నుంచి అతన్ని సస్పెండ్ చేశారు, ముక్కురాజ్ మాస్టర్ గారిని. మెడ్రాస్ యూనియన్, ఈయన ఇక్కడ యూనియన్ స్థాపించాడు తెలుగు. అందుకని అతన్ని పాపం డబ్బులు కూడా ఇవ్వలేదు. సో ఆయన ఆ కసి ఉంది. పైగా ఇక్కడ తెలుగు వాళ్ళని చాలా చండాలంగా చూస్తారు, కుక్కల్లాగా చూస్తారు. అక్కడేందండి, అన్నపూర్ణ స్టూడియో గేట్ గడ అలాగ నుంచొని వాళ్ళం అన్నాడా ఓ అంటారు. అంటే మనము డాన్సర్స్, వాళ్ళు డాన్సర్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు మా ఇండస్ట్రీలో అప్పుడు మమ్మల్ని ఎవరిని సాంగుల్లో పెట్టుకునేవాళ్ళు గారు, తెలుగు డాన్సర్స్. అయ్యో తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. మా బడాబాబులు అంతా చాలా చేశారు. ఇప్పటికీ అది ఉందండి? ఇప్పటికీ ఉంది కానీ ఇక్కడ నా శిష్యులు తయారయ్యారుగా. ఇప్పుడు శేఖరు, జానీ, గణేష్ అని, ఆ బిడ్డ కూడా కష్టపడ్డాడు, గణేష్ మాస్టరు, కపిల్ అని. ఎంత దారుణం అంటే ఫుడ్ ఉండేది కాదండి, గేట్ లోపలికి కూడా వెళ్ళమండి మేము. హిట్లర్ సినిమా వరకు కూడా అంత దారుణం. అందుకు ముక్కురాజు మాస్టర్కి బాధ. అక్కడ స్థాపించింది ముక్కురాజు మాస్టరు, సలీం మాస్టర్, వీళ్ళందరూ. అక్కడ ఆయన అవమానం చేస్తే ఇక్కడికి నారాయణమూర్తి గారిది అంతా ఆయన చేస్తూ ఉంటారు కనుక ఇక్కడ డాన్సర్స్ని తయారు చేస్తే ఆయనకి సెట్ కావట్లేదు. 4 కౌంట్స్ 8 కౌంట్స్లో చేస్తారు. నేను వచ్చిన తర్వాత ఆయన, మీరు ఇక్కడ మాస్టర్గా ఉండండి, నా వారసర్ కార్డు ఇప్పిస్తానని ఆ యూనియన్లో ఇప్పించారు. సో అక్కడ నుంచి మళ్ళీ తిరుగులేదు. రాకేష్ అని మార్చుకున్నాను. ముక్కురాజ్ మాస్టర్ గారు నాకు ఒక సినిమా ఇప్పించారు, అమ్మో పోలీస్ వాళ్ళు అనేసి, బాబుమోహన్. సో బాబుమోహన్ సార్తో చేశాను, అది బాగా వచ్చింది. మొదటి సినిమా కదండి. తర్వాత ఇంకా గట్టిగా పేరు వచ్చిన సినిమా ఏదండి? 16th, చిరునవ్వుతో, గర్ల్ ఫ్రెండ్, నువ్వు ఏడకెళ్తే ఆడకొస్తా సోన్న. ఆ రోజు అప్పట్లో మీడియాలు లేవు. నేను అరకులో సాంగ్ చేస్తున్నాను, ఎవడరా భలే చేశాడు నా కొడుకు, నువ్వు ఏడకెళ్తే ఆడకొస్తా సోన్న, భలే ఉందిరా సాంగ్ అన్నాడు. ఆ పక్కన థియేటరు, నేనే చేశానమ్మా. సార్ మీ పేరు సార్ రాకేష్ మా, భలే అన్నావయ్యా, ఎవడో నా కొడుకు అనేసి. ఓకే, నువ్వు ఆనందంలో కూడా కసిగా అన్నావు, ఆ సాంగ్ నేనే చేశాను, మీరు అలా అనుకుంటా అంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పట్లో అయితే సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంటే మీడియా అప్పుడు ఉండుంటే 10 మందికి తెలిసేది.
అప్పట్లో మేము ఈ పాట నేను చేసుకున్నానండి. ట్రైన్లో వెళ్తా ఉంటే మీరు ఎవరండి? నా పేరు డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్. అవునా, సినిమా వల్ల ఏం సినిమాలు చేశారు? అదే మీడియా. అదే తెర వెనుక జరిగాయి మొత్తం తెరపైకి కనిపించేవాళ్ళు కాదు. అవునండి. తెరపైన మీ పని కనిపించేది కానీ మీరు కనిపించేవాళ్ళు కాదు. కాదు. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత అందరూ గుర్తింపు పొందుతున్నారు. ఇప్పుడు ఆ రోజు మీరు పడ్డ కష్టాలు అంతా చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ సినిమా అంతా మీరు మీ జర్నీ తర్వాత ఇప్పుడు కూర్చొని మీరు చూసుకుంటే ఆ రోజు పడ్డ కష్టానికి ఈరోజు పర్లేదులే బాగానే ఉన్నా అని సాటిస్ఫాక్షన్. నేను ఇప్పుడు బాగుంటాను సార్. నా దగ్గర రూపాయలు లేకపోతే బాగుంటాను అంతే. అదేలా అండి, కొంతమంది డబ్బే ప్రపంచం అని తిరుగుతుంది, డబ్బు చుట్టూ ప్రపంచం అంటారు సార్. నేను నాడు కళారంగంలోని విలువలు విద్య వలన వినయం, వినయం వలన పాత్రత, పాత్రత వలన ధనం. ధనాన్ని లాస్ట్లో పెట్టారు. నేడు కళారంగంలో విలువలు ధనం వలన పాత్రత, పాత్రత వలన వినయం, వినయం వలన విద్య లాస్ట్కి నెట్టారు. దానికి నేను క్వైట్ ఆపోజిట్. అంటే నాకు ఎవరన్నా స్టూడెంట్ కూడా ఫీజు కట్టలేని పరిస్థితులు ఏ నాన్న అంటారు, అంతే మా పర్వాలేదు వచ్చి నేర్చుకో. అట్లా సేకరణ వీళ్ళందరినీ కూడా అలాగే చేసి అలాగే ఇప్పుడు ఆ బిడ్డలను చూసి నేను చాలా సంతోషపడతాను. అవన్నీ గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మీతో వచ్చి షేర్ చేసుకోవటం గురువు? అవేం లేదు సార్. అవి ఏం చేస్తాం, ఎందుకంటే ఎక్కువ వచ్చిన మెట్లు మర్చిపోవడం అనేది మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక పుష్ ఇచ్చారు మనకు ఒకళ్ళు అంటే అది గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా సరే. అంటే ఏమవుతుందంటే సార్, పెళ్ళి అవుతుంది, వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని యుగోస్ వస్తాయి. నేను అలాగే మా భార్య కానీ ఎవ్వరు నాతో ఏం మాట్లాడకూడదు. ఒకరి గురించి మా భార్య నాతో ఎప్పుడు డిస్కస్ చేయదు. మా అబ్బాయిని కూడా చెప్తాను, ఎవరితో అహం పెరగకూడదు అని. తను అట్లాగా ఏం చెప్తాం సార్, కొంచెం బాధగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంటే శాఖని నమ్మి నేను హైదరాబాద్ రాలేదుగా, నన్ను నేను నమ్ముకొని వచ్చాను. ఎన్టీ రామారావు గారు అంటే ఇప్పటికీ నాకు దేవుడు. కానీ వాళ్ళ ఫ్యామిలీతో నేను హరికృష్ణ గారితో బాగా క్లోజ్గా మూవ్ అయ్యాను. అన్నగారు 80 అడుగుల విగ్రహం, ఇదిగో రాయలసీమ గడ్డ, కథ తెలుసుకో తెలుగు బిడ్డ, ఆ పాట నాకు అదృష్టం. ఆయన చేతి నీడ కింద మేమిద్దరం నుంచొని, నాన్నగారు చేతి కింద మనం ఇద్దరు ఉన్నాం గురూజీ, మీ నాన్నగారు అంటే నాకు దేవుడు అండి అన్న. మరి మిమ్మల్ని ఇలా కలిపారు. ఎన్టీ రామారావు గారితో నేను ఎప్పుడు కూడా చిన్నప్పుడు చేయబట్టుకున్న 100 జోడి దీంట్లో వేసాను. కానీ హరికృష్ణ సార్తో ఉంటే ఎన్టీ రామారావు గారితో ఉంటే ఉంటుంది, వెనకాల మెడ కానీ ఆయన నుంచోవడం కానీ మహా పట్టుదల. సీతయ్యకి కర్రతో కొట్టేసుకున్నాడు. ఈ స్టిక్ ఉంటుంది కదా, ఆ ఎస్ఐ క్యారెక్టర్ రియల్గా తోడ మీద కొట్టేసుకున్నాడు. కొట్టే స్టేక్ అయిపోయిన తర్వాత సప్పని తీశాడు, ఈ వాత పడిపోయింది. ఏంటి సార్ మీరు అలా? మాస్టర్ రియల్గానే చేయాలి. తర్వాత బటన్స్ కూడా చెప్పేసాడు. అన్నీ ఆన్ స్పాట్ కెమెరా ముందు జరిగింది. మేము ఇలా చేయండి అంటే ఓకే టేక్ ఫట్. చౌదరి గారు, గురువు గారు, సార్కి మీరే నా బట్టలను తెంపుకోమని నేను ఎందుకు చెప్తానండి, నిజమే. అలా మళ్ళీ చౌదరి గారి మీద కొంచెం కోప్పడినప్పుడు, గురువుగారు మీరు వెళ్ళి మేనేజ్ చేయండి. ఏం చెప్పారు చౌదరి గారు? ఏమనలేదులేండి, మాకు తెలుసు. అట్లా నేను బాగా ట్రైన్లో కానీ అన్నీ కూర్చొని మాట్లాడేవాళ్ళు. వాళ్ళ లాడ్జికి నన్ను శేఖర్ని పిలిపించాడు. పిలిపించి నానిగారు వీళ్ళందరూ వచ్చున్నారు. అప్పుడు వచ్చుంటే గురువుగారితో లోపల ఉన్నాం, వెయిట్ చేయమనండి 1 అవర్. ఇప్పుడు ఆయన బెడ్ పక్కన పూజ, అమ్మవారిది అన్నీ పెట్టుకుంటారు. మాకు నచ్చారు మాస్టర్ గారు మీరు. అలా అని ఇంకా ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఒకటేంటంటే అండి, ఒక హీరో నాకు పరిచయం అయితే నేను లొకేషన్లకు వెళ్ళను, సాంగ్ అడగను. వాళ్ళ మనసులో ఉంటే పిలుస్తారు, లేనప్పుడు వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం, ఆ మనస్తత్వం. దానివల్ల నేను కొంచెం
ఏం చేయలేకపోయారు ఎక్కువ అనుకుంటారు. డబ్బు సంపాదించలేదు అనేది నేను ఓపెన్గా చెప్తాను. నేను డబ్బు అంటే తినడానికి ఉంది, పడుకోవడానికి సొంత ఇల్లు ఉంది, బిడ్డలు. ఓకే. కాకపోతే నా కొడుక్కి నేను తండ్రిగా ఉండడం కన్నా ఉండడం ఇష్టం ఉండదు. అదేంటి? అర్హుణ్ణి కాదు, జన్మనిచ్చిన తండ్రినే. అందువల్ల నా కొడుకుతో చాలా చాలా సిస్టమేటిక్గా పొద్దున 4:30కి లెగుస్తాడు. నేను అలా అలవాటు చేసేవాడిని. నన్ను డాడీ అనొద్దు, నాన్న అని పిలువు, నాకు నాన్న అని స్పష్టంగా పిలువు నాన్న. అలాగా అతనికి గురువుగా 100% అర్హుడిని. ఇప్పటికి నన్ను మాస్టర్, డైలీ లెగిసి పాదాబంధనాలు చూసుకుంటాడు. ఒక సిస్టమ్, నాన్న ఇలా ఉండాలి, డైలాగ్స్ ఇలా చెప్పాలి, అతను ఆర్టిస్ట్ చేయాలని నా కోరిక. ఇప్పుడు గవర్నమెంట్ విజయభాస్కర్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాడు. ఆ బేసిక్స్ అన్నీ నేను నేర్పించాను. నేను ఒకప్పుడు మంచి జిమ్నాస్టిక్స్, గాల్లో అన్ని జంపులు గింపులు అవన్నీ చేసేవాడిని. ఇప్పుడు 49, రేపు October 5th 50 సంవత్సరాలు. సెంచరీ అనాలి. ఇంకా అంటే ఇంకొక 10 ఏళ్ళు బ్రతకపోతాం. నేను అంతే అండి, తగ్గింది. సో మా అబ్బాయి నాతో చాలా పద్ధతిగా ఉంటాడు. ఓకే. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ వచ్చి అన్నారు, జిమ్నాస్టిక్స్ మాస్టర్ అన్నారు మీరు. మరి కొరియోగ్రాఫర్గా సెటిల్ అయ్యారు, ఫైట్ మాస్టర్గా ఎందుకు మీరు టర్న్ అవ్వలేదు? ఫైట్ అంటే నేను కరాటీ నేర్చుకున్నాను, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అంటే నేను అనేది ఫైటర్గా కాదు, ఫైట్ మాస్టర్గా. ఫైట్ మాస్టర్గా అంటే ఇంట్రెస్ట్ లేదు, డైరెక్షన్ చేయాలని ఉంది, ఆర్టిస్ట్గా చేయాలని ఉంది. కోట గారు లాగా. నాకు కోట గారు అంటే నటన బాగా ఇష్టం. చేశారా వేషాలు? కొన్ని ఆలీ గారు చేయించారు. సాంగ్కి ముందు గురుగారు రాకేష్ మాస్టర్ దగ్గర, మాస్టర్ గారు మీరు చేయండి ఆ క్యారెక్టర్ అని నాకు అట్లా వేషాలు అడుగుతారు. ఇప్పుడు ఏజ్ పడుతుంది కదా, ఇంకా తండ్రి క్యారెక్టర్లు ఏదన్నా. ఆఫ్ కోర్స్ ఆర్టిస్ట్ అన్న తర్వాత ఏ క్యారెక్టర్ అయినా చేయాలి, దాంట్లో జీవించాలి. బట్ మీ అపియరెన్స్ కూడా ఆర్టిస్ట్ లుక్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా, అలా మెయింటైన్ చేస్తున్నారు. ఆ హెయిర్ కానీ, ఆ బియర్డ్ కానీ, ఆ రింగ్స్. ఇది ఈ మధ్య ఏదో కొంచెం నాకు గద్రాన్ అంటే ఇష్టం. నాకు చాలామంది రంగు వేసుకోమంటారు, నేను రంగు వేయను. మనం ఒరిజినల్గా మనం ఎలా ఉన్నాం, ఏమన్నా పిల్లని ఇవ్వాలా? కాదు కదా. సో మనకు ఒరిజినల్గా ఉండడం నాకు ఇష్టం. అట్లా గద్దర్ గారితో అసోసియేషన్ ఏంటి? ఎందుకు అట్రాక్ట్ అయ్యారు మీరు గద్దర్ గారితో? ఆయన పద్ధతులు నాకు నచ్చింది. విమలక్క, గద్దరన్న. నేను విమలక్కతో ఫోన్లో మాట్లాడాను, గద్దరన్నని ఇప్పుడు కలవలేదు. ఓకే ఓకే. ఇష్టం. సూపర్. చాలా క్వాలిటీస్, డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి మీలో. ఓకే. మీకంటే ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్. ఏమో అది ఫస్ట్ నుంచి అది అలా అలవాటు అయిపోయింది. మరి బాలకృష్ణ గారితో సినిమాలు చేశారు కదా? బాలయ్య బాబుతో చేయలేదు. చేయలేదు. మహేష్ బాబుతో చేశాను, బాలయ్య బాబుతో చేయలేదు. బాలయ్య బాబుతో సాంగ్స్ రాలేదు. ఓకే ఓకే. ఒక్క మగాడు చౌదరి ఇంకా నేను చేయనని చెప్పేసాను చౌదరి గారితో. ఏంది అసలు మీది చౌదరి గారికి మీకు గొడవ ఏంటి అసలు? చౌదరి గారి మీ ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పేసి టాక్. యుద్ధం ఏం లేదు కానీ చౌదరి గారు నన్ను నమ్ముతారు బాగా. ఓకే. హీరోయిన్స్ని ఆయన చాలా సిస్టమేటిక్. మందు తాగడు, సిగరెట్ తాగడు, ఏ అలవాట్లు లేకుండా చౌదరి బుర్ర తింటాడు, ఎదుటోళ్ళు బుర్ర తింటాడు. అంటే అది కూడా ఒక చౌదరిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, హీరో హీరోయిన్ని గురువుగారు మీరు సెట్లోకి వెళ్దామంటేనే వెళ్దాం, డ్యాన్సులు మీ చేతిలో పెడుతున్నాను, ఇరగదేయండి. సో వాళ్ళు ఓకే అని నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆయన దగ్గర అది అంటే హీరో హీరోయిన్కి వాళ్ళ బిడ్డల్లాగా చూస్తాడు. రిహార్సల్స్ ముందే రిహార్సల్స్ ముందే చేసుకుంటాం. ఎంత బుర్ర తింటాడంటే 350 మూమెంట్స్ కంపోజ్ చేస్తాను. గురువుగారు రెండో మూమెంటు 349వ మూమెంట్ మిక్స్ చేయండి అంటాడు. అది గుర్తుండాలి. అప్పుడు కెమెరాలు ఇవన్నీ మేము పెట్టి తీసేవాళ్ళం కాదు, నా మైండ్లో ఉండాలి. సో చేసేవాడిని. మరి ఎలా చూపించేవాళ్ళు ఈ మూమెంట్లన్నీ 340? నాకు ఇంకా ఆయన దగ్గర ఉంటే ఇట్లా అడుగుతాడని నాకు తెలుసు. వేరే మాస్టర్లు ఉండరు, ఆయన దగ్గర చేయరు.
రవి చౌదరి. నేను మోల్డ్ అయిపోయాను. ఓకే ఓకే. సో అట్లా దెయ్యం. కానీ మనిషికి హిట్లు వచ్చేటప్పటికి డబ్బులు వచ్చేటప్పటికి మారుతారు కదా, ఆ మార్పు చూశాను. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది మీకు మధ్య? నేను అమెరికా వెళ్ళేటప్పుడు నేను, ఇలియానా, రాము కెమెరామ్యాన్, ఆనంద సాయి ఆర్ట్ డైరెక్టర్, సో యూనిట్ వెళ్ళాం. వెళ్తే నాకు సిగరెట్ అలవాట్లేదు. ఆడవాళ్ళతో ఎంతలో ఉండాలో అంతవరకే ఉంటానే కానీ వాళ్ళతో నేను చెడుగా వాళ్ళని చూస్తూ నవ్వేవాడిని కాదు. నాతో గురువుగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. బిడ్డల్లాగా ఉంటారు. ఓకే. మందు అలవాటు ఉంది. ఓకే. డ్రింక్ చేస్తారు. ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఇంతగా అమెరికా వెళ్తున్నాం అని ఆనందంగా అందరూ ఉంటే కెమెరామ్యాను, నేను, ఆర్ట్ డైరెక్టరు, మా బ్యాచ్లు ఉంటారు, టెక్నీషియన్స్, సీనియర్స్, మందు ఇచ్చిస్తే తాగుతాం. అట్లా ఇలియానాకి, రామ్కు కూడా మా గురువు గారికి ఇచ్చేయండి. అట్లా సరదాగా బాగా టైర్డ్ అయిపోయాం. అంతకుముందు బాంబేలో ఏదో రెక్క ప్రాబ్లం వస్తే స్టార్ హోటల్ ఇచ్చి అక్కడ 1 డే అక్కడే ఉన్నాం బాంబేలో. మళ్ళీ నెక్స్ట్ డే బయలుదేరాం అమెరికాకి. సో అన్నీ బాగా స్ట్రైన్ అయ్యి వెళ్ళి నేను నాకు ఇచ్చిన రూమ్లో అలా పడుకున్నా. ఒక 10 నిమిషాలు అలా మళ్ళీ చెత్త నా కొడుకు ఏంటి ఆడు పడుకున్నాడు అన్నాడు. ఎప్పుడు అనలేదు. నన్నే అన్నాడు అన్నది నాకు నిర్ధారణ అవుతుంది, వినపడింది. లేపండి అన్నాడు గురువుగారు అని కో డైరెక్టర్ లేపారు. ఓకే గురుజీ ఏంటి పడుకున్నారు? కళ్ళు తిరుగుతుంది పడుకున్నాను. ఓకే మనం స్టార్ట్ చేద్దాం, స్నానం చేసి వస్తాను. అక్కడ నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఏంటి ఇలా అన్నాడు వీడు. కట్ చేస్తే రూమ్కి అక్కడికి వెళ్ళాం. వెళ్తే 8 hours ఎగిరిచ్చాడు నా దగ్గర. పొద్దున్న నుంచి రాత్రి 10:30, 11 వరకు డ్యాన్సులు చేస్తూనే ఉన్నాం. సరే ఎంఎస్ నారాయణరావు గారు, నేను, సిండే గారు, ఇక నైట్ 10:30కి నేను వెళ్తే మాస్టర్ గారు ఏంటి మందేశాం. పొద్దున షూటింగ్. గురూజీ మళ్ళా రా అన్నాడు. మందులో ఉన్నా రమ్మంటావా అన్న. నైట్ 12 గంటలకు చేశాడు. మందులో ఉన్నా రమ్మంటావా అన్న. వద్దులే రేపు కలుద్దాం అన్నాడు. ఓకే నేను తాగుతానని ఆయన తెలుసు. షూటింగ్లో పొరపాటును కూడా షూటింగ్లో మందు తాగను. ప్యాకప్ అయిన తర్వాత లాడ్జిల్లో కెమెరామ్యాన్ గారు మేము ఏదో కొంచెం టైర్డ్ అయి ఉంటాం కదా. సో అది నా మనసులో ఉండి తర్వాత టార్చర్ చేయడం మొదలెట్టాడు. బట్టలు మాసిపోయాయి, ఉతుక్కోవడానికి లేదు, డాలర్ కావాలి, కాయిన్ ఇవ్వట్లేదు. మనీ ఆపేసారా? డబ్బులు అందరికీ అంటే కొందరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా అబ్బాయి పుట్టాడు. చౌదరికి పుట్టిన మంత్లోనే నాకు కొడుకు పుట్టాడు, శేఖర్ గారికి కూతురు పుట్టారు, చౌదరికి కూతురు పుట్టారు. ఓకే. బిడ్డ ఎలా ఉన్నాడని తెలుసుకోవాలి కదా. ఫోన్ ఇవ్వడు. ప్రొడ్యూసర్ ఒకడు ఉన్నాడు, వాడొక ఎదవ, ఫోన్ ఇవ్వట్లేదు. ఉండవా? సరే ఏమండి నాకు ట్యాబ్లెట్ కావాలండి, గ్యాస్ ఫామ్ అయింది, ఇక్కడ ఫుడ్ నాకు సెట్ కాలేదు, ట్యాబ్లెట్ కొనుక్కోవాలి. ఏందయ్యా వెళ్ళి బస్సులో కూర్చో. ఏంటి ట్యాబ్లెట్ అండి, ఏదో వేసుకో. పక్కన నాగార్జున బాబు కాస్ట్యూమర్ ఫిరోజ్ గారు ఉన్నారు. ఆయన కూడా వచ్చేటప్పుడు మాస్టర్ ఏంటి తలనొప్పి ట్యాబ్లెట్ ఇచ్చాడు. కిందకి వెళ్ళాడు. ఎలవా లోపలికి. ఏంటి తలనొప్పి ట్యాబ్లెట్ ఇచ్చావు, ఏగి అంటున్నావు ఏంటి అన్న. వెళ్ళండి. ఒక్కటి తంతే బస్సులో వెళ్ళిపడ్డాడు. డోరే ఇరా అన్న ముందు. నేను ఎంత అందరినీ నవ్విస్తూ చాలా ఇదిగా ఉండేవాడిని. అక్కడ నా కోపం ఫస్ట్ టైం బస్సులో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. కెమెరామెన్ ఏమన్నారా, తొక్కేస్తాను ఇంకోసారి ఏమనుకుంటున్నాను. ఇక అక్కడ ఒక న్యూయార్క్లో వెళ్తా 1 hour వాడు కిందనే కూర్చోబెట్టి నేను నుంచొని అడిగి చెప్పాల్సినవన్నీ చెప్పినాను. అయిపోయింది. చౌదరి
ఐ డూమ్ రామ్ అంటున్నాడు. రామ్ వచ్చేసి గురువుగారు మిమ్మల్ని డైరెక్టర్ గారు కోపంగా ఉన్నారు. వెళ్ళాను. ఏంటి మాస్టర్, ఏంటి ఏదో అరుస్తున్నావు అంట, ఏం నీ కథ ఏందన్న. అది కాదు గురుగారు, ఇది కూడా వాడిదంతా ముందు వర్కర్స్ని ఇలా వాడద్దండి, మాకు యూనియన్లు ఒక మర్యాద అద్దులు ఉంటాయి, నాకు బట్టలు ఇదే అయినాయి, ఇది అని చెప్తే ఆ గురుగారు అది ఇది అనేసి అయిపోయిన తర్వాత లాస్ ఏంజల్స్కి వెళ్ళాం. అక్కడ నన్ను కెమెరామ్యాన్ తిట్టకుండా నన్ను తిట్టేశాడు. పెద్ద గొడవ. ఏళ్ళు తీసి ఇది చేస్తాను ఇంకోసారి ఏళ్ళు చూపించావంటే, నీదేడం పని మనిషిని కాదు, నీదేడు సినిమాలు చేసావు, ఎంత డబ్బులు ఇచ్చావు నాకు, తమాషా అనేటప్పటికి అయిపోయింది. గురుగారు నన్ను చాలా హట్ అయ్యాను, నేను హట్ అయ్యా. మనది ఒకే వయసు, నువ్వు డైరెక్టర్గా వచ్చావు నాగార్జున బాబు దగ్గర, నేను నీ కంపెనీలకు వచ్చాను, చేసాం. అప్పుడు చౌదరి గావు నువ్వు, ఇప్పుడు మారిపోయావు, ఇక నేను నీతో సినిమా చేయను మళ్ళీ చేయలేదు. తర్వాత ఒకసారి శేఖర్ ఫోన్ నుంచి చేశాడు. ఓకే, గురుగారు ఎలా ఉన్నారు ఏంటి తర్వాత మాట్లాడారు ఒకసారి. ఎరా గురువు సచ్చాడా బతికాడు అనుకున్నావురా నా కొడక, ఇప్పుడు ఫోన్ చేసావు. అప్పటికి 1.5 years అయింది వాడు ఫోన్ చేసి నాకు. ఇప్పుడు చేసేయంటారా నా కొడక, ఏంటి శేఖర్ మాస్టర్ గారిని కొడక అంటావు, ముందు నువ్వెవడరా అన్న. గురుగారు నేను చౌదరి. చెప్పు. అంటే నా బిడ్డలతో నేను ప్రేమతో మాట్లాడతానండి, ఇంక వేరే ఏం లేదు సార్. చౌదరి మంచి వర్కర్, అట్లా ఒక మాట పడండి సార్. అనిపించిందా మీకు ఎప్పుడైనా నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకేమన్నా ఉన్న అవకాశాలను దూరం చేస్తుందేమో అని చెప్పేసి? తెలుసు, నాకు తెలుసు, తెలిసే చేస్తున్నాను. ఎందుకు సార్, ఎందుకు నటించాలి? ఓకే, నటించాల్సిన అవసరం లేదు. ఒకసారి మురళీమోహన్ సారు ఆర్ట్ గ్యాలరీలో మాదాపూర్లో 2020 మ్యాచ్ బాలయ్య బాబు నిర్వహించారు. అప్పుడు ఆ ప్రోగ్రాము కి ప్రభుదేవ, చెన్నై నుంచి ఆల్ బ్యాచ్, బాబా భాస్కర్, తెలుగు ఇండస్ట్రీ నుండి మా బ్యాచ్లు. ఓకే, సో దాంట్లో రిహార్సల్స్ చేసాము. బాలయ్య బాబుతో వీడు సత్యాగాడు చేశాడు, శేఖర్ గారు వచ్చేసి మన బాలయ్య బాబు వాళ్ళ అన్న కొడుకు తారకరత్న. ఇట్లా అందరం కలిసి మేము ప్రోగ్రాం చేసాం. మురళీమోహన్ సార్ మా గురువు గారు ముక్కురాజు మాస్టర్ గారికి సన్మానం చేసి ఒక 3 లక్షలు మా యూనియన్ నుంచి. ఓకే, యూనియన్ నుంచే మీరు? ఆయన రిటైర్మెంట్ అంటే ఆయన కళ్ళు కూడా కనపట్టదు సరిగ్గా. సో దాంట్లో దాసరి గారు చేతుల మీదంటే దాసరి గారు రావడానికి లేట్ అవుతుందంటే అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు, మీ మీడియా ప్రభు గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాం. ఓకే, మురళీమోహన్ సారు మీరు కూడా బాగానే చేశారు, మీరు మెడ్రాస్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్గా చేరి ఇంకా కొంచెం నేర్చుకోండి అని అన్నాడు. అందరూ క్లాప్స్ కొడుతున్నారు, విజిలేస్తున్నారు. ఆర్ట్ గ్యాలరీలో మా డ్యాన్సర్స్ మొత్తం అందరినీ చూసా. ఆయన ఏమన్నాడు, వీళ్ళు ఎందుకు కొట్టారురా అని ఇంకొకరిని అడిగితే, ఏరా ఎందుకు కొట్టుకున్నారు, క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు రా, విజిల్ అదే మాస్టర్ ఆయన పొగిడాడు. ఏం పొగిడాడురా? ఈలోపు నాకు అవార్డు ఇవ్వడానికి పిలిచారు. మా యూనియన్ ప్రెసిడెంట్ అప్పుడు శ్రీధర్ రెడ్డికి అర్థమైపోయింది. షీల్డ్ తీసుకో మాస్టర్ గారు అన్నాడు. నాకు మైక్ ముందన్న. కాదు మాస్టర్, మైక్ శ్రీధర్ రెడ్డి అంటే మురళీమోహన్ గారు ఏదో మైక్ అడుగుతున్నారు కదా ఇవ్వండి అని అన్నారు. కాదు సార్ ఆయన మైక్ వద్దు సార్ అన్నాడు. ఈలోపు ప్రభు గారు మీ జర్నలిస్ట్ ఏంటే రాకేష్ మాస్టర్ అడుగుతున్నారు కదా మైక్ ఇవ్వు అన్నాడు. కాదు సార్ ఇట్లా ఇవ్వు శ్రీధర్ రెడ్డి అని నా చేతికి ఇచ్చాడు. వెళ్ళి మురళీమోహన్ గారి దగ్గర నుంచాడు. మురళీమోహన్ సార్ చాలా బాగా చెప్పారు, నాకు చాలా చాలా బాధ. ఎలా అంటే మెడ్రాస్ మాస్టర్ల దగ్గర వెళ్ళి అసిస్టెంట్గా చేయాలి మేము. ఒక పని చేయండి సార్, మీరు మెడ్రాస్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్గా నేర్చుకోండి ముందు. దానికి క్లాప్స్ మా వాళ్ళు.
మా గురువుగారు అలా అలా వచ్చి నా గౌరవాన్ని నిలబెట్టారు రాకేష్ గారు. మంచి మాట మాట్లాడాం సూపర్ అన్నాను. అయిపోయింది. నెక్స్ట్ డే బాలయ్య బాబు గారు అందరూ కలిసి మాకు పార్టీ ఏర్పాటు చేశారు. జైబేరి అపార్ట్మెంట్స్, మురళీమోహన్ సార్ వాళ్ళ లాన్లో. సో అందరం కూర్చోంటే మురళీమోహన్ సార్ వచ్చి, రాకేష్ గారు మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడారు, నాకు నచ్చిందండి, సారీ, నేను ఆ మాట అని ఉండకూడదు, నాకు అర్థమైపోయింది రాకేష్ గారు అని ఆ సారే కౌగులించుకొని, ఇలా ఉండాలి మాస్టర్, ఇలా మాట్లాడే వాళ్ళు ఉండాలి సూపర్ అని మాతో కలిసి భోజనం చేసి, అలా అంటే నాకు ఏదో సినిమా కోసం కాదు సార్, ముందు మనం ఆత్మశుద్ధి చేసుకోవాలి సార్. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. అది దాని తర్వాత ఇచ్చిన వర్క్ ఇచ్చారనుకోండి చేస్తాను. ఇప్పుడు హీరో వేణు సార్ నా దేవుడు అని నేను అన్నాను. మరి ప్రభాస్ని అంటే పోయేది కదా, ప్రభాస్ ఫ్యాన్స్, నాకు ప్రభాస్ తరపున సినిమాలు ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఇస్తారు, నాకు అలా అలా వద్దు. ప్రభాస్ మీరు మీ దగ్గరికి వచ్చారు, క్లాస్ నేర్చుకున్నారు ప్రభాస్ కూడా. అవును. ప్రభాస్ సినిమాలకి ఏమైనా పని చేశారండి? సినిమాలకి వర్క్ చేయడం చేయలేదు. అదే గమ్మత్తు ఏంటంటే సార్, మనుషులు మంచోలే, కొందరు దుష్టశక్తుల వల్ల మనుషులు మారుతారు. ఓకే, అట్లా బాబు నేను ఏ రోజు అడగలేదు. నేను పొరపాటు నాకు కారు ఇచ్చాడు గిఫ్ట్గా, నాకు వద్దు బాబు, నీకు వాయిస్ పెరిగినప్పుడు నీకంటూ ఒక వస్తుందిగా, మా మాస్టర్ గారిని పెట్టుకోండి అని ఏదైనా ఒక సాంగ్ ఇది బాబు వర్క్ చేస్తాను అని అబ్బాయిని ఒక్కడనే, మళ్ళీ నేను హీరో వేణు గారిని కూడా అడగలేదు. ఆయనే పాపం దేవుడిలాగా నన్ను, నా శిష్యుడే ఆయన కూడా, వేణు గారు నాకు సినిమాలు ఇచ్చాడు. ఓకే ఓకే. రామానాయుడు గారు వద్దు, ఏదైనా బట్టలు పెట్టి ఒక 10,000 పెట్టి ఇచ్చి పంపించేసి, లారెన్స్ ఉన్నాడు కదా, రాజు సుందరం ఉన్నాడు, ఆయన పెట్టుకో, బిజినెస్ ఉంటుంది అంటే, అంకుల్ నాకు బిజినెస్ వద్దు, నేను ఆయనకి ఇవ్వాలనుకుంటున్నానని నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చేసాడు. ఇద్దరు రోడ్లో నడుచుకుంటూ ఫాస్ట్ ఫుడ్స్ అక్కడ తినేవాళ్ళం బాగా. ఓకే ఓకే ఓకే. అన్నల దమ్ముల్లాగా ఉండేవాళ్ళం. ఓకే. ప్రభాస్ దగ్గర కార్ తీసుకోలేదు అయితే? తీసుకోలేదు. ఓకే. ఎంతమంది ఉంటారండి ఇలా ఈ రోజుల్లో? సార్ నేను ఒకటి సార్, ఇప్పుడు ఇలియానాని ఒక 5 లక్షలు 10 లక్షలు అడిగితే ఇస్తుంది సార్, తర్వాత నేను తలంచాల్సి వస్తుంది సార్. ఇలా పెట్టోడినే కానీ ఇది నాకు ఏ రోజు లేదు సార్, ఎందుకు నాకు. ఓకే ఓకే. ఇప్పుడు రాము కూడా అంతేనండి? రాము హీరో అయిన తర్వాత ఏమన్నా ఒకసారి నా భుజం మీద చేస్తే చేయిదీరా అన్న, రాము చేయిదీరా ముందన్న, అంతే, ఒళ్ళు దగ్గర పెట్టుకో జాగ్రత్త. అప్పుడు ఆటైనా పాటైనా ఈ బాహుబలి బ్యానర్ ఉంది కదా, ఆర్కా మీడియా, దాంట్లో నేను జడ్జి ఈటీవీలో. సో పొద్దున్న నుంచి ఫ్లోర్లోనే ఉండాలి నేను, డ్యాన్స్లు ఎలా చేస్తున్నా అన్నీ నా హ్యాండ్ ఓవర్లోనే ఇచ్చేసారు. శ్రీను వైట్లది ఏదో సినిమా రామ్ రెడీ, డ్రైవర్ని కొంచెం కార్ పక్క కాపని రామ్ ఉంటే రామ్ దగ్గరికి వెళ్ళాను. ఏం రామ్ బాగున్నావు నాన్న అన్న. వాట్ మిస్టర్ మాస్టర్ జీ అని సార్, నా ముందు ఎప్పుడు అలా చెయ్యడు, చెయ్యి తీరా ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఏదో నా బిడ్డని వచ్చాను జాగ్రత్త వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ కలవలేదు. అంతే కట్టింగ్. ఎందుకు సార్, ఏం చేయాలి సార్? డాన్స్ క్లాసులు చెప్పించుకుంటున్నాను, యాక్టింగ్ నేర్పుతాను, చాలు. 2 తరాలు ఇండస్ట్రీలో ఏలాను. రాకేష్ మాస్టర్ అంటే ఆ రోజు మీడియా లేదు కనుక ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ అంటే ఒక పేరు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ నేర్పిస్తాను, డ్యాన్సులు చెప్పిస్తాను. బాగుందండి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ప్రజెంట్? నా దగ్గరికి ఎప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు సార్, అది నాకు సంతోషమైన జాబ్ అది.
ఓకే. అట్లా నాకు హీరో వేణు గారు నా దగ్గరికి వచ్చి, గురువుగారు సాంగ్ చేస్తున్నారు మీరు, ఇది రాజు సుందరంకి ఇవ్వమన్నారు, లారెన్స్కి ఇవ్వమన్నారు అంకులు, రామినాయుడు అంకుల్ ఇట్లా అన్నారు. అంటే అంత పెద్ద ఆయన మాట అన్నప్పుడు బిజినెస్ పోద్ది, లారెన్స్కే ఇవ్వండి అన్న, నా గురువుకే ఇస్తున్నాను. గురువుగారు ఈ సాంగ్ అని పాడైతే మిమ్మల్ని నేను ఎప్పుడు కలవను, నన్ను కూడా మీరు ఎప్పుడు కలవద్దని, కానీ మిమ్మల్ని నమ్మి ఇస్తున్నాను. ఇచ్చారు. చిరునవ్వుతలో నిన్నలా మొన్నలా లేదురా, ఇవాళ కాలమే స్పీడ్గా ఉంది. ఆ సాంగ్ చూసి ఎవరు బాంబే మాస్టర్ అని అడిగారు, మార్తాండేయులు ఎడిటరు. సో చాలా బాగా చేశారండి అంటే, లేదు హైదరాబాద్ మాస్టర్ అని. నెక్స్ట్ నన్ను ఫిలిం సిటీలో ఈ సాంగ్ ఎడిట్ కాకముందే గురుగారు ఈ సాంగ్ వినండి అన్నాడు, మధ్యాహ్నం బ్రేక్ టైంలో. విన్నాను, బాగుందండి అని. మణిశర్మ గారు పంపించారు ఈ సాంగు, ఇది రాజు సుందరంకి ఇవ్వాలంటున్నారు. ఓకే గురుగారు, మళ్ళా కలుద్దాం అన్నాడు. అయిపోయింది. ఈ సాంగ్ ఎడిటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ సాంగ్ తెచ్చిచ్చాడు. గురుగారు ఇది కూడా మీరే చేయండి రాజు సుందరం సాంగ్ అనేసి నాకు ఇచ్చాడు. రామానాయుడు స్టూడియోలో సెట్ వేసి ఎస్పి కృష్ణారెడ్డి, బి గోపాల్ అందరిని పిలిచి, రామానాయుడు గారిని పిలిపించి, అంకుల్ సెట్ ఎలా ఉంది, డ్యాన్సర్స్ తోటి, వారు చెన్నై మాస్టరా, వారు కొత్త అతనిలాగా ఉన్నాడే, నా గురువు గారు అంకుల్, మాస్టర్ ఈయనే రాకేష్ మాస్టర్, భలే చేస్తున్నారా, మన సినిమా ఒకటి ఉంది చేయాలి నువ్వు. అలాగే సార్. అట్లా నాకు ఒక సినిమా ఇచ్చాడు రామానాయుడు గారు. ఓ సూపర్. ఓకే, ఆయన ఎంకరేజ్ చేశారు, తెలుసుకున్నారు, వద్దన్న ఆయనే తెలుసుకుని మళ్ళీ సినిమా ఇచ్చారు. అవునండి. సూపర్ సూపర్. ప్రస్తుతం ఇప్పుడు ఈ చెన్నై తెలుగు డాన్సర్స్ పర్సంటేజ్, చెన్నై డాన్సర్స్ ఇంతమంది ఉంటే తెలుగు డాన్సర్స్ ఇంతమంది ఇది నడుస్తున్నట్టుంది కదా సార్, అది ఏమన్నా డిస్టర్బెన్స్ కాదంటారా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్? అంటే ఇప్పుడు 70% ఇక్కడ వాళ్ళని పెట్టుకోవాలి, అక్కడ వాళ్ళు అంటే 30% ఇక్కడ, అక్కడ 70, ఇప్పుడు 50-50 అయింది. నేనేమంటానంటే, నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు నన్ను డిమాండ్ చేసి నువ్వు తిన్న అన్నం మిగిలిపోయింది మేము తినడం ఏంటి? సూపర్. అవును, వాళ్ళు సాంగ్ చేయడానికి మన దగ్గరికి వస్తున్నారు, రండి అంతవరకు. మీరు పర్సంటేజ్ మీరు ఇచ్చే అంత ఇదే ఉంది సార్ సినిమాలో, ఈ రాజకీయాలు తప్పు. ఇప్పుడు మన తెలుగు డాన్సర్స్ కూడా చెన్నైలో చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఇండస్ట్రీలో ఒకప్పుడు రాకేష్ మాస్టర్ సాహసించి చెన్నై డాన్సర్స్ని పెట్టించే ఇక్కడ నేనే కావాలని, అదే హీరో వేణు గారు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంతవరకు ఎవరు చెన్నై వాళ్ళు తెలుగు మాస్టర్ దగ్గర చేయలేదు, అది నేనే చేయించాను. నా కొరియోగ్రాఫర్గా నేను ఉండి అమ్మాయిల్ని 30 మందిని పిలిపించాను. అప్పుడు హైదరాబాద్లో అమ్మాయిలు తక్కువ. ఓకే ఓకే. సో అది ఇప్పటికీ మా యూనియన్లో అనుకుంటారు, రాకేష్ మాస్టర్ మెడ్రాస్ వాళ్ళు మనకిస్తున్నారు వర్క్ కాదు, మెడ్రాస్ వాళ్ళకి రాకేష్ మాస్టర్ పిలిపించి వర్క్ ఇచ్చాడు. సూపర్ అనేది. సో ఇప్పుడు పర్సంటేజ్లు ఇవేమి ఉన్నాయి సార్, ఏదైనా ఉన్నా ఇప్పుడు హీరోలు కూడా అర్థం చేసుకుంటున్నారు, తెలుగు వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఓకే ఓకే. అప్పుడు లేవు సార్, మాకు నరకం. అలా మేము ఎంత ఉండేది సార్ డాన్సర్ అంటే పర్ డే వచ్చేస్తే ఎంత ఉండేది అప్పుడు 1200 రోజుకి, తర్వాత 500 కూడా ఉండేది, 150 కూడా ఉండేది. పెరిగింది ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు ఎంత అండి? సుమారు 2000 ఉంది, 3800 ఎంతో ఉంది. ఓ సూపర్. సరిపోతుందండి? సరిపోతుందంటారు? సాంగ్స్ నెలకు ఒక రోజుకి 2800 అన్నా కానీ నీకు 4 రోజుల సాంగ్కి 10,000-12,000 వరకు వస్తుందండి. బేటాలో 200 ఇస్తారు, గుండు కొడితే దానికి ఒక అమౌంట్, ఓన్ కాస్ట్యూమ్స్కి ఒక అమౌంట్, రంగు పూస్తే ఒక అమౌంట్. ఇవన్నీ యూనియన్ పెట్టడం వల్ల, యూనియన్ ఉండటం వల్ల ప్లస్ అయిందంటారా? యూనియన్ ఉండడం అనేది మంచిదే కదండి. అంటే అమౌంట్ ఇవ్వకపోతే సినిమా అయిపోద్ది. ఇప్పుడు లేవు, అన్నీ లూజ్ అయిపోయింది. యూనియన్స్ కూడా ఇప్పుడు ఏం లేవు.
ఇప్పుడు ఎవరండి స్ట్రాంగ్ యూనియన్ ఎవరండి ఇప్పుడు ప్రజెంట్ లీడ్ చేస్తుంది? శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి. ఫెడరేషన్లో వచ్చి ఇతను మన కొమరం వెంకటేశ్వర. కుమార్ వెంకటేశ్వర. ఇప్పుడు నేను ఒక యూనియన్ స్థాపించాను. మా యూనియన్ నుంచి నేను బయట వచ్చేసాను. ఏమండి యూనియన్? అదే చెప్పా కదా, మళ్ళీ యథార్థవాది లోక విరోధి. యథార్థంగా మాట్లాడే వ్యక్తికి లోకం ఎప్పుడు విరుద్ధం. అవును, యూనియన్ నుంచి బయటకు వస్తాను. ఇప్పుడు పైగా నేను వందల మందిని తయారు చేసి నా యూనియన్లో నేను నూరి పోసి ఇలా చెయ్యాలి, ఇలా చేయాలి, డ్యాన్స్ కష్టపడండి, చెన్నై వాళ్ళకి ఎక్కడ తగ్గద్దండి అని చెప్పిన వ్యక్తినే నెట్టేశారు. 3 years అయింది నన్ను. కారణం ఏం చెప్పారండి? కారణం ఏంటంటే ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది సార్. అక్కడ వెళ్ళి క్యాషియర్ సిగరెట్ తాగుతూ ఉంటాడు. వీడు అనౌన్స్ చేస్తూ ఉంటాడు, ఇంత డబ్బులు అయినాయి, అంత అయింది, ఇంత అయింది. వీళ్ళు క్లాప్స్ కొడతా ఉంటారు. ఈ గొర్రెల మంద. నేను మైక్ తీసుకొని ఆయన అక్కడ సిగరెట్ తాగుతున్నాడు, మీరు అకౌంట్ ఇక్కడ చెప్తున్నారు. ఆయన రమ్మని అయ్యగారిని, కూర్చో, ఎంత డబ్బులు ఖర్చు అయినాయి, ఈ నెల ఎంత వాడారు, మీకు ఎందుకు ఇవ్వాలి శాలరీలు, 15,000 మీకు నెలకి, వద్దు, పదవిలో ఉండాలంటే డబ్బులు అడగండి, న్యాయం చేయండి. ఓకే ఓకే, ఏదో సెల్లు బిల్లులు అవుతుంది. అవన్నీ వాళ్ళకి ఏంటంటే ఆ అమ్మాయి మెసేజ్ పెడతా ఉంటుంది, వాడు పక్కన ఎక్కడ ఉంటాడు, వాడు లవరు, వీడు మెసేజ్ పెట్టుకుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం బిర్యానీ వస్తుంది, అది తినేసి మనం ఐమాక్స్ థియేటర్కి వెళ్దాం, ఇవే మెసేజ్లు. ఇవన్నీ ఇలా చేసుకోవడం వల్ల యూనియన్ బాగుపడదు. 99 మంది వినాలి, ఒకడు మాట్లాడాలి. ఆ ఒక వ్యక్తి కూర్చుంటే 99లో ఇంకొకటి లేచి మాట్లాడాలి. అందరూ ఈ చైర్స్ అటు ఇలా కొట్టుకోవడం. సో 600 మంది సార్. సో వాళ్ళు ఏంటంటే ఈ ఆటలో చేసిన కెవిన్ అని, బెన్నీ అని కుర్రోళ్ళు ఉన్నారు, ఓంకార్ది, వాళ్ళు కూడా కొరియోగ్రాఫర్లు అవ్వడానికి తయారయ్యారు. యూనియన్కి వచ్చారు. అన్న మాకు కార్డు కావాలని, 6 నెలల్లో ఇస్తాం, సంవత్సరంలో ఇస్తాం, లేదా వచ్చే నెల ఇస్తాం. అది జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి కమిటీ పెట్టుకొని మాట్లాడి వాళ్ళకి రండిమ్మా ఇస్తామన్నారు. ఇవ్వలేదు. నాకు ఒక 70,000 ఎక్స్ట్రా ఇస్తావా, ఇది అసలు అంతుందండి యూనియన్ కార్డు. ఇప్పుడు 3 లక్షలు. డ్యాన్సరు, డ్యాన్స్ మాస్టర్ 5 లక్షలు. ఎంత దారుణం అంటే అంత డబ్బులు. ఈ పిల్లలు ఏం చేశారంటే బాంబే వెళ్ళి 1,50,000 పెట్టి మాస్టర్ కార్డు తెచ్చేసుకున్నారు. సౌత్ కార్డు అక్కడికి వెళ్ళి, ఇది హైదరాబాద్ కుర్రోళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఆంధ్ర బిడ్డలు, వీళ్ళందరూ ఏంటంటే బాంబేకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చేశారు. మాది కాన్ఫెడరేషన్, వాళ్ళు బాంబేది కూడా కాన్ఫెడరేషన్. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, సార్ మేము కార్డు ఉంది సార్, మాకు మాస్టర్గా ఇవ్వండి, తక్కువ అమౌంట్ ఇచ్చినా మేము చేస్తాం సార్. ఇక్కడ బుడ్డ మాస్టర్లు తయారయ్యారుగా మా యూనియన్లో. వీళ్ళు వెళ్ళి ప్రెసిడెంట్కి లెటర్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, బాంబేకి వెళ్ళిపోవాలి, ఇక్కడ సాంగులు చేయడానికి వద్దు, వాళ్ళు మళ్ళీ ఆ కంపెనీకి వెళ్తున్నారు, ఈ కంపెనీకి వెళ్తున్నారని లెటర్ పెట్టారు. వీళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ ఎవడో కాదు, నా శిష్యుడే. వాళ్ళు నాకు చెప్తే నేను వాడిని ఇంటికి పిలిపించి, ఎరా మనము భారతీయులం, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా బ్రతకచ్చు, వాళ్ళు తెలంగాణలో పుట్టిన వాళ్ళని మళ్ళీ నువ్వు బాంబే వెళ్ళమంటావా, ఇక్కడ రేషన్ కార్డు అన్నీ పెట్టుకొని, ఇది తప్పురా అంటే, కాదు గురువు గారు అందరూ ఇలా అంటున్నారు, వద్దు వాళ్ళని ఏమనకన్నా. వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణ యూనియన్ అనేసి పెట్టేశారు. ఈ కెవిని ఇక బాంబే వాళ్ళు కూడా వచ్చేసారంటే లేదని తెలంగాణ యూనియన్ అని పెట్టారు. దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. వెళ్ళాను. అరే చీఫ్ గెస్ట్గా ఎట్లా వెళ్తాడు, రాకేష్ మాస్టర్ని చంపేద్దాం, పట్టేద్దాం, అసలు వాడు కార్డే ఉండకూడదు అనేసి ఆ ఆవేశంలో నోటీస్ పంపించారు. నాకు గౌరవంగా సంతకం పెట్టా. నేను మీటింగ్లో కూర్చోవాలంటే TV9ని పిలిపిస్తా, పోలీస్ డిపార్ట్మెంట్ని పిలిపిస్తా, లాయర్ని పిలిపిస్తా, ఎవడోడు ఎంత తిన్నాడో అన్నీ చెప్తా. నేను చీఫ్ గెస్ట్గా ఎందుకు వెళ్ళానంటే నాకు హక్కు ఉంది. మన యూనియన్ నేను ఏమన్నా అమ్మేస్తే బాధపడాలి. వాళ్ళు కళాకారులే, తెలంగాణ బిడ్డలు పెట్టుకున్నారు, మా దాంట్లో తెలంగాణ లేదా, ఆ జ్ఞానం ముందే ఉంటే వాళ్ళు యూనియన్ పెట్టుండేవాళ్ళు కాదు, సపరేషన్ అయ్యేది కాదు, తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి. అట్లా నేను చెప్పా ఫౌండర్స్ కూడా, వీళ్ళు వెళ్ళలేదు మాసం, నాకు అవసరమే లేదు సార్,
ఒక 5 లక్షలు రిటైర్మెంట్ వస్తుంది, నాకు వద్దు సార్. ఇప్పుడు యూనియన్ నుంచి బయటకు వచ్చాయి కదా, మరి మీ డబ్బులు ఉంటాయి కదా, దాంట్లో ఇచ్చారు బయటికి? ఇంకేం ఇచ్చేది. ముక్రాజ్ మాస్టర్ గారిని ఎలాగైతే చెన్నై వాళ్ళు వెళ్ళేశారో ఇప్పుడు మా వాళ్ళు నన్ను వెళ్ళేశారు. ఓకే ఓకే ఓకే. దాంట్లో ఇప్పుడు శేఖర్ ఉన్నాడు, సత్య ఉన్నాడు, జాని, అందరూ నా బిడ్డలు ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా ఏం మాట్లాడద్దంటారా, మీరెందుకు శత్రువు అవ్వాలి, అదేదో నేనే కర్మ కర్త క్రియ నేనే పడతాను అనేసి. ఇప్పుడు నేను డ్యాన్స్ మాస్టర్గా నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను యూనియన్ స్థాపిస్తున్నాను. యూనియన్ కార్డు వచ్చేసి 50 రూపాయలు. ఓ సూపర్. యూనియన్ ఎవరైనా పెట్టచ్చు, నడిపే గట్స్ ఉండాలి. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళు వీళ్ళని చెప్పి చెప్తుంటారు, ప్రభుదేవ, లారెన్స్ మాస్టర్, వీళ్ళంతా వీళ్ళవి కూడా యూనియన్లో మెంబర్షిప్ ఉందండి మన చెన్నై యూనియన్, పెప్సీ. ప్రభుదేవ, లారెన్స్, రాజు సుందరం, బాబా భాస్కర్, నోబుల్ అని వీళ్ళందరూ చెన్నై యూనియన్. ఇది మేము స్థాపించుకున్నది. ఓకే. ముక్రాజ్ మాస్టర్ గారు పెట్టింది. చెన్నై యూనియన్ అంటే చెన్నై సౌత్కి ఎందుకు వస్తా, ఓన్లీ చెన్నై యూనియన్? అదే చెన్నైకే, ఓన్లీ చెన్నైకే. మళ్ళీ సౌత్కి ఏమైనా యూనియన్ ఉందా కొరియోగ్రాఫర్? అన్ని చోట్ల ఉన్నాయి సార్. అన్ని కలిపి ఏమైనా ఉందా? అదే లేదు, అన్నీ కలిపి అంటే కాన్ఫెడరేషన్ పెప్సీ. చెన్నైది పెప్సీ, మాది బాంబే కాన్ఫెడరేషన్. 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ ఒకటి ఉంటుంది. ఈ ఫెడరేషన్ మన హైదరాబాద్లో ఒకటి ఉంది కదా, అట్లాగా బాంబేలో ఒకటి ఉంటుంది, కేరళలో ఒకటి ఉంటుంది, కర్ణాటకలో ఒకటి ఉంటుంది. అట్లా నేను ఇప్పుడు యూనియన్ పెట్టి ఒక కొత్త డాన్సర్స్ని తయారు చేసి మళ్ళీ నేను సినిమాల్లో తయారు చేసుకున్నాను. ఓకే. డాన్స్ అనేది ఒక ఒరవడికి సృష్టించింది అంటే ఒక తరంలో ఒక డ్యాన్స్, ఒక తరంలో ఇంకో డ్యాన్స్, కొంతకాలం బ్రేక్ డ్యాన్స్ అని, కొంతకాలం ఫోక్ డ్యాన్స్ అని, కొంతకాలం క్లాసికల్ డ్యాన్స్ అని, ఇలా డాన్స్లో రకాలు కొంతకాలం వెళ్తూ వచ్చింది కదా. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏమంటారు మీరు? ఆల్ మిక్సింగ్. ఇప్పుడు ఒక కుక్కకి కాలు ఇరిగిపోతే ఎలా దేక్కుంటూ వెళ్తుందో అవి కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది ఎందుకు చేయాలో ఏమి కూడా లేవు. సో అప్పుడు చిరంజీవి గారు డ్యాన్సులు, జయమాలిని, జ్యోతిలక్ష్మి వాళ్ళు చేసేవాళ్ళు. మీరు చూడండి, కావాలంటే చిరంజీవి గారి డ్యాన్స్ని వాళ్ళ డ్యాన్స్ని చూస్తే పక్కా ఎవరు హీరోలు చేయలేకపోయారు. అప్పుడు క్లబ్ డ్యాన్సర్స్ చేసేవాళ్ళు. జయమాలి గారు అట్లా, రామారావు గారు కూడా కామ్గా నుంచునేవాడు అంతే, లేదా 2 ఇలా అలా అనేవాడు. నాగేశ్వరరావు గారు అటు అటు వాళ్ళ డ్యాన్సులు బాగా పట్టేసుకున్నారు చిరంజీవి గారు. తర్వాత మైకేల్ జాక్సన్ పట్టారు. అలా అలా తారా మాస్టర్ ఉన్నప్పుడు అంతా బ్రేక్ ఉండేది. ఓకే. తారా మాస్టర్ గారి నుంచి ప్రభుదేవ లాగాడు. ఓకే. సో ఇప్పుడు ట్రెండ్ మారుతూ వచ్చింది. ఓకే. హిప్ హాప్, సాల్సా అని. సో డ్యాన్సులు అనేది ఇప్పుడు బాగున్నాయి, అప్పుడు బాగున్నాయి. పాత్ర తోమే కొద్దీ షైనింగ్ వస్తుందండి. ఓకే ఓకే. మీరు అంటే కాలాన్ని బట్టి అప్డేట్ అవ్వాలంటారు కదా. అవును. మీరు అప్డేట్ అవుతున్నారా మొత్తం? నేను ఇప్పుడు కూడా డ్యాన్సులు చెప్పిస్తున్నాను కదా, బేసిక్స్ నుంచి ఎలా అసలు ఏమీ రాని వ్యక్తికి డ్యాన్స్ ఎలా నేర్పుతావు అని నేను ఇప్పుడు మాస్టర్లను అడిగితే మాకు అర్థం కాలేదు గురువు గారు అంటారు. ఏమీ రాని వ్యక్తి ఇప్పుడు పుట్టినప్పుడు పాకం, దోగం, ఆ పుట్టిన తర్వాత ఇలా ఇలా అంటూ ఉంటాడు, అది డ్యాన్సే. సో డ్యాన్స్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనే దాన్ని నేను బేసిక్స్ తీసి ఒక బుక్ కూడా రాస్తున్నాను. సూపర్. అందువల్ల ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతాం, కాకపోతే నా వయసు ఫాలో అవ్వదు కదా. ఓకే. అట్లా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు కూడా నా దగ్గర నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు. ఎందుకు చూపరు అంటే, ఒక అమ్మాయి లిప్టిక్ ఇది తీసేసి చిన్న ఐబ్రో పెట్టుకుంటుంది. సో నా దగ్గర చెమటలు పడతాయి, ఇది కారిపోద్ది, ఈ మేకప్ కారిపోద్ది, ఇది కారిపోద్ది, ఏసీ ఉండాలి. అట్లా సొసైటీ అలా మారిపోయింది చాలామంది కళాకారులు. సో నేను అలా కాదు, మీకు ఏం కావాలో అదే నేర్పుతాను. అందుచేత ఇప్పుడు ట్రెండ్ నేనే కొంచెం దూరంగా ఉంటున్నాను. ఓకే ఓకే. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో డాన్సర్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు టక్కున? జూనియర్ ఎన్టీఆర్ మంచి డాన్సర్. ఓకే. అల్లు అర్జున్ తను కష్టపడి కొత్త కొత్త ఒరవడిలు మాస్టర్ల దగ్గర తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్
ఓకే. తారక్ జూనియర్ ఎన్టీఆర్ గారు అల్టిమేట్ కదా. మీకు తారక్ చేసిన సినిమాల్లో బాగా నచ్చిన సాంగ్ ఏదండి? మొన్న శేఖర్ గారు చేశాడు బాద్షానా బాద్షా. అవును. ఫారంలో చేశాడు. బాగా చేసావు శేఖర్ అన్నాను. శేఖర్ గారు చేసింది నాకు బాగా నచ్చింది. అంతకుముందు బాగా చేస్తున్నారు, కానీ కొత్త స్టైల్ అనేది కనపడింది. స్టైల్ కనపడింది. ఆయన అది విగ్రహమే కదా, చేస్తాడు కదా. అవును. సో కొత్త ఒరవడి అనేది దాంట్లో నాకు కనపడింది. సూపర్. ఓకే. చిరంజీవి గారు చూసుకుంటే ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో కూడా డాన్సులు చేస్తున్నాడు ఆయన. మళ్ళీ మొన్న 150 సినిమా చూసారా మీరు? చూశాను. నేను థియేటర్కి వెళ్ళను కానీ టీవీ మామూలుగా నెట్లో చూస్తాను. థియేటర్కి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చి 23 అయింది. 95లో వచ్చాను. ఓహో అంటే ఒక 10 సార్లు వెళ్ళి ఉంటుంది థియేటర్. సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళడం వదిలేశాను. అదే ఎలా అండి? మీరు చేసిన వర్క్ అయినా మీరు చూసుకోవడానికి? నేను ఎడిటింగ్లో చూసేసుకుంటాను. తర్వాత నా సాంగ్స్ ఎప్పుడు నేను చూడను. 150 సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందండి? చిరంజీవి గారి డ్యాన్స్లో ఆ గ్రేస్ ఉందంట? లేదు, పాత గ్రేస్ లేదు. స్టైల్ ఉంటుంది. చిరంజీవి గారు స్టైల్గా డ్యాన్స్ చేస్తారు. అది లొట్టబెట్టేదానికి లేదు, కానీ అంత ఎనర్జీ లేదు అంటే వాస్తవం చెప్తున్నా. అవును. మీరు అడిగాను కనుక. అవును. అవార్డుల గురించి మీ కామెంట్ ఏంటండి అవార్డుల విషయంలో? సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో అవార్డులు కూడా ఒక కొలమానం అంటారు కదా. అది ఒక బిరుదు సార్. మరి ఎన్టీ రామారావు గారికి ఏమీ రాలేదు, మరి ఏం చెప్పాలి? ఆయన అవార్డే ఆయనే. ఓకే. ఎన్టీ రామారావు గారు అవార్డులే ఆయనే. చిరంజీవి గారు అవార్డు చిరంజీవి గారే. అందువల్ల అవార్డులు ఇవన్నీ నాకు కూడా పెద్దగా మక్కువ ఉండదు. ఓకే. మనం చేసింది కరెక్టా, మన జాబ్ కరెక్టా లేదా, ఓకే, అది. ఓకే. మొన్న చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొంచెం బాధ వేసింది, కొంచెం ఆనందం వేసింది. ఏంటండి అది? న్యూ టాలెంట్ని గుర్తించానన్నాడు. ఓహో, ఏం న్యూ టాలెంట్ ఇప్పుడు గుర్తించడం ఏంటి చిరంజీవి గారు అని నాకు. ఇప్పుడు న్యూ టాలెంట్ అంటే ఇప్పుడు శేఖరు, జానీ అవకాశం ఇచ్చారన్న. 94లో పేపర్ స్టేట్మెంట్ చూశాను. దాసరి గారు ఇచ్చారు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది ఇండస్ట్రీ, మొత్తం అందరు బొట్టలో సర్దుకొని వచ్చేసిండ్రు రా బాబు అనేసి. దాంట్లో ఒక యాదవ్ నేను, మా అమ్మగారు పోగేశారు. ఏదో ఒక సూట్ కేసు ఇంత డబ్బా టేప్ రికార్డు తెచ్చుకున్నాను హైదరాబాద్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారని అర్థమైపోయింది నాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ తిరుపతి నుండి వచ్చేసాను హైదరాబాద్. మన తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఏదో పెట్టేస్తుంది ఫుడ్ అనేసి. వస్తే ఏం లేదు, అన్నపూర్ణ స్టూడియో గేట్ గార్డ్ నిలబడాల్సిందే. అక్కడ చెన్నై, మెడ్రాస్ వాళ్ళు ఎగురుతా అంటారు. అప్పటికి యూనియన్ కార్డు ఉందా మీకు? అప్పుడు ఉంది. 94లోనే యూనియన్ పెట్టారు. ఓకే. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది వేరు, వచ్చేదంతా ఫ్లైట్, ట్రైను అంతా చెన్నై డాన్సర్స్, చెన్నై మాస్టర్స్. ఓకే. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. సండే అయితే ఇందిరానగర్లో గల్లీల్లో తిరుగుతూ అంటే ఆ మసాలా వాసన పీల్చుకోవడమే. నాకు అర్థమైపోయింది. చాలామంది నాతో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో చిరంజీవి గారికి 95లోనే ఈ న్యూ టాలెంట్ ఆలోచన ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఇప్పుడు 150వ సినిమాకి వచ్చిన ఐడియా 95లో వస్తే మాలాంటి మాస్టర్లు కొందరు చనిపోయారు కూడా పాపం. సూసైడ్ చేసుకొని చనిపోయిన మాస్టర్లు ఉన్నారు. అయ్యో, ఆర్థికం అండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను సార్, నాకు ఏ అవకాశాలు లేకపోతే నా ఊరు నేను ఎలా తలెత్తుకుని వెళ్ళలేదు సార్. ఎరా దుకాణం తద్దావా, లేదన్నా టైలర్ పని నేర్చుకో. ఓకే. మొండి ధైర్యం. అసలు నేను మాస్టర్ని అవుతానా అని కూడా ఎవరు నమ్మలేదు. ఫ్యామిలీ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, ఏం లేదు. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళండి? నాన్నగారు బేల్దారి మేస్త్రి సార్. నాన్నగారు ఎన్టీ రామారావు గారిని పాతాళ భైరవి సినిమా చూసి మా నానమ్మ నగలు దొంగిలించుకొని
ముందు అక్కడికి వెళ్తే రామారావు గారిని కలిసి అంటే మీరు ఇక్కడ రూమ్ తీసుకోవాలి, నేను ఏదైనా చెప్తాను అని రామారావు గారు చెప్పారంట. వీళ్ళు ఇక ఈ నగలు అవి తీసేసుకొని వెళ్తూ వద్దు తప్పు అని చెప్పి మళ్ళా వాళ్ళ అమ్మగారికి ఇచ్చి కాలు మొక్కి తప్పు అయిపోయిందని అక్కడ నుంచి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళలేదు నాన్నగారు. ఆయన వారసత్వం నాకు వచ్చింది. ఓకే, సేమ్ అట్లనే వచ్చారు కానీ నిలబడ్డారు అంతే. నిలబడ్డాను. సో అట్లా మా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఓకే. సో ఇక్కడ మనకు ఆ అవకాశాలు కానీ చిరంజీవి గారి మీదే నేను ఎందుకు అంటున్నానంటే ఆయన అంటే నాకు ఇష్టం. ఎన్టీ రామారావు గారి తర్వాత చిరంజీవి గారు అంటే చిరంజీవి సార్కి ఈ ఆలోచన అప్పుడు వస్తే ఎంత కుటుంబాలు బాగుపడేది. ఇంకొక హీరో ఇవ్వకపోయినా బాధపడడం. ఎందుకు బాధపడడం అంటే చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని బ్రేక్ డ్యాన్సులు అవి ఓకే చేసే స్టేజ్ల మీద చేసి ఆయన్ని స్ఫూర్తిగా అసలు మేము ఆ సౌండ్ పెడితే ఏ సాంగ్ అన్నా చిరంజీవి గారు గుర్తొస్తారు. ఓకే. నాటకం వేస్తే భీముడు వేషం వేసినా దుర్యోధనుడు వేషం వేసినా అలా అంటే రామారావు గారు గుర్తొస్తారు. అట్లా చిరంజీవి గారు గుర్తొస్తారు. ఈసారి అప్పుడు చేస్తే ఎంత గొప్పగా ఉండేది. ఇప్పుడు డాన్స్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు మీరు మ్యూజిక్ని బట్టి కొరియోగ్రఫీ చేస్తున్నారా, లిరిక్ని బట్టి కొరియోగ్రఫీ చేస్తున్నారా? మీ ఫార్ములా ఎలా ఉంటుంది? నా ఫార్ములా అంటే అండి మ్యూజిక్, డ్యాన్స్, లిరిక్, ఎక్స్ప్రెషన్స్. ఓకే. నెల్లూరు నెరజాన నేను కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరు నెరజాన అంటే అప్పట్లో నెల్లూరు అందగత్తులు నెరజాన. దానికి ఎలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్? ఇప్పుడు అవేం లేదు. లిరిక్ ఎక్కడో పోతుంటుంది, వీడు కింద పాకుతూ ఉంటాడు. డాన్స్ అంటే ఇప్పుడు కొన్ని చూస్తుంటే డాన్స్ అంటే సర్కస్ లాగా. సర్కస్ మాకు అప్పట్లో ఎవరు గురువులు లేరండి. ముక్కురాజ్ మాస్టర్ గారు నన్ను మాస్టర్ చేశారు అంతే. సార్ ఇప్పుడు ఈ 40 మంది డ్యాన్సర్స్ సార్, 40 లెన్స్ 40 బాత్రూమ్కి వెళ్ళి 40 లెన్స్. నేను బాత్రూంలో పెన్ ఎప్పుడు ఉండేది నా దగ్గర. అరే శేఖర 40 లెన్స్ గుర్తుపెట్టుకో, 100 క్లోజ్, 75 అట్లా నేర్చుకున్నా నేను. ఓకే. ఇప్పుడా అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు ట్రెండ్కి అది నడుస్తుంది. ఇప్పుడు బాగానే చేస్తున్నారు, కాకపోతే లిరిక్ని ఫాలో అవ్వట్లేదు సార్. డ్యాన్స్ని ఫాలో అయిపోతున్నారు చాలా వరకు. కొందరు మాస్టర్లు లిరిక్ని ఫాలో అవుతున్నారు. అప్పుడు మాది కూడా అట్లాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉంది. మేమే గొప్ప అని చెప్పట్లేదు. ఇప్పుడు ట్రెండ్. సూపర్. డి టైంలో D2 కదా మీరు జడ్జిగా చేసింది? జడ్జిగా చేసింది ఆటైనా పాటైనా. Dకి 1కి D2కి నేను ఫస్ట్ అగ్రిమెంట్ నాదే. D1 2కి ఫస్ట్ నేనే సంతకం పెట్టాను. మాస్టర్లు కొందరు భయపడ్డారు. భయపడిన తర్వాత రాకేష్ గారు మీరేంటంటే సంతకం ఆడబెట్టాలన్నాను, పెట్టేసాను. తర్వాత శివశంకర్ మాస్టర్ అట్లా D2 వరకు ఉన్నాను. D2 వరకు. మళ్ళీ తర్వాత ఏమైంది సార్, కంటిన్యూ అవ్వలేదు మా ప్రోగ్రామ్స్? ఎందుకంటే ఎక్కువ దాని ఏమంటారు, ఎక్కువ లెంగ్త్ ఉన్న షోస్ ప్రజెంట్ కూడా నడుస్తుంది. D10 వరకు వచ్చింది. అవును. తర్వాత ఏం జరిగింది దాంట్లో బయట రావడానికి కారణం ఏంటంటారు? డి ప్రోగ్రాంలో ఏంటంటే ఫస్ట్ కుర్రోడికి అమ్మోరు వచ్చింది, మా మోయిన్ అనే అబ్బాయికి. సో నాకు అర్థమైపోయింది. తర్వాత నాకు బృందా మాస్టర్ గారికి సెట్ కావట్లేదు. వాళ్ళంతా ఇక తమిళ్లోనే మాట్లాడడం, వాళ్ళనే ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే మనకు సెట్ కాదని చెప్పి నాకు అర్థమైపోద్ది. నాకు ఎదుటి వ్యక్తి ఇచ్చే గౌరవాన్ని బట్టి నేను ఉండాలా ఉండకూడదు అనేది నేను డిసైడ్ అవుతాను. D2లో వచ్చేసి బషీర్ అనే కుర్రోడు వల్ల నేను గుండు కొట్టేసి నా 3 నామాలు పెట్టి దశావతారం చేశాను స్పాట్లో. అది మాస్టర్కి కూడా తెలిసిపోయింది, వీడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు రాకేష్ మాస్టర్ని అనేసి నేనే ఎలిమినేషన్ చేసేయండి, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. ఉంటే డబ్బులు వచ్చేవి,
అవును. నాకు ఆ డబ్బును ఎంచుకోవడం కన్నా ఇక్కడ నాకు మనసుకు నచ్చలేకపోతే ఉండను. ఓకే. అలా జరిగింది. ఓకే. తర్వాత మొన్న జోడీకి పిలిచారు, నేను మా వైఫ్ వచ్చి అది అప్పుడు కూడా మళ్ళీ అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చా డ్యాన్సర్ని. అంటే తప్పు అక్కడ నాకు వల్గర్గా నువ్వు ఎక్కడ చెయ్యేసావురా, ఇది ప్రోగ్రామా ఇంకేమన్నా అన్న. అందరూ అలర్ట్ అయిపోయారు. దాన్ని అంతా ఎడిట్ చేసి డస్ట్బిన్లో పక్కకు పడేశారు. ఇంకా అది పెడితే బాగోదు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఆ మూమెంట్ కూడా కట్ చేసేసారు. డైరెక్టర్లకు కూడా తెలియట్లేదు ఎంత వల్గర్గా ఉందా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ ఉంటే సిగ్గుతో తలంచుకుంటారమ్మా. ఏంటమ్మా ఇది, ఇదేమన్నా ఇంత దారుణమా అనేసి అందరూ అలర్ట్ అయిపోయారు. మాస్టర్ గారు అప్పటి నుంచి మళ్ళా చాలా వరకు కంట్రోల్ అయిందంట. రాకేష్ మాస్టర్ని ఇంకొకసారి పిలిపించాలా, ఏం కంపోజింగ్ ఇవి మళ్ళీ ఎవరన్నా పట్టుకుంటే ఏంటి పరిస్థితి అని. ఓకే. ఓకే. మీకు కృష్ణవంశీ గారికి ఏంటి, కృష్ణవంశీ గారికి మీకు కూడా ఏదో ఇష్యూ అయ్యిందని చెప్పేసి. కృష్ణవంశీ గారికి చక్రం సినిమాకి నన్ను పిలిపించారు. ప్రభాకర్ గారు అనేసి కో డైరెక్టర్, కృష్ణవంశీ గారు కో డైరెక్టర్. ఆయన సిగరెట్ పెట్టుకొని వదులుతూ డ్యాన్స్ వేయమ్మా అన్నాడు. ఇన్ని సినిమాలు చేసి కూడా మళ్ళీ నన్ను డ్యాన్స్ వేయమంటాడేంటి, నన్నే. అప్పుడు నాకు అర్థమైంది ఇది కొంచెం తేడా క్యాండిడేట్ అనేసి. తర్వాత షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను ఏదో సీన్ తీస్తున్నాడు, నేను పక్కన కూర్చున్నాను. ఏంటి అక్కడ కూర్చున్నాడు రమ్మని అనేసి జోగి బ్రదర్స్ని పిలిపించి వాళ్ళు ఎటకారంగా నన్ను పిలవడం. ఏంటి నువ్వు ఇక్కడ ఉండవు, ఎందుకంటే మీరు సీన్ తీస్తున్నారు కదండి, మీ సీన్ అయిన తర్వాత ఎట్లా నాకు మాస్టర్ది అంటారు కదా, అప్పుడు చేద్దాం, ఎండ్ సీను లీడ్ సీన్ ఏదో తీస్తున్నారు కదా, తీస్తే ఉంచోలేడు. అక్కడి నుంచి కొంచెం తేడాగా వచ్చి 11 రోజులు చేశాను. కబురు కూడా పెట్టకుండా అదే సాంగ్ని మళ్ళీ లిరిక్ మార్చి వేరే మాస్టర్ దగ్గర చేయించి నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నేను కంపెనీకి ఫోన్ చేసి ఎవరు స్పందించట్లేదు. సో అది నా మనసులో ఉన్నది. మొన్న ఇంటర్వ్యూలో అది కొన్ని తెలియాలి సార్. ఓకే, సూపర్. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా సినిమాలు చేస్తున్నారా? ఇప్పుడు నేను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ అని యోయో ఛానల్తోనే సిఎంఎస్ తీసుకుని చేస్తున్నాం సార్. దాంట్లో 1 hour మూవీస్, కొత్తగా నటుల్ని, అట్లాగే సినిమా డైరెక్షన్లో కూడా ఉన్నాను. ఓకే. సో అది ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. డైరెక్షన్ చేస్తున్నాను. ఓన్ డైరెక్షన్. సూపర్. మీరు చెన్నై వెళ్ళేటప్పుడు ఏదైతే అనుకున్నారో, నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను, సినిమా ఇండస్ట్రీలో నేను పైకి రావాలి, ఆ రేంజ్కి మీరు వచ్చారనుకుంటున్నారా? చాలా సంతోషంగా వచ్చాను. చాలా సంతోషంగా వచ్చాను. ఏం సార్ ఇంకేం కావాలి నాకు? ఇప్పుడు నాకు తెలియకుండానే లండన్ వెళ్ళాను, అమెరికా, న్యూయార్కు, అన్నీ నేను ఏ లొకేషన్ చూడాలనుకున్నా అన్నీ నేను చెప్తే డైరెక్టర్కి ఆ లొకేషన్ నేను తీసుకెళ్ళేవాడిని. ఊటీ వెళ్ళాలనుకున్నాను, ఊటీలో చేశాను, అరకులో చేశాను. ఇంకా ఇంతకు మించి సంతృప్తి నా జాబ్కి న్యాయం జరిగినప్పుడు. కాకపోతే ఇంత గుర్తింపు లేదు, అంత గుర్తింపు లేదంటే అది మన స్థాయిని మనం పెంచలేము. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు మీతో నేను ఇలా ఈరోజే ఎందుకు కలవాల్సి వచ్చింది సార్? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, ఏదో ఇంటర్వ్యూల ద్వారా మీరు చూసి ఉండొచ్చు. అట్లా మనం ఇదే జూబ్లీహిల్స్లో ఇటు అటు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇప్పుడే ఇంత స్పష్టంగా మనం మాట్లాడుకుంటున్నాం అంటే టైం కలిసి వచ్చింది. అట్లా నాకు చాలా హ్యాపీ సార్. తమిళ్ సినిమాలు చేశాను, కన్నడ సినిమాలు చేశాను, ఒడిశా సినిమాలు చేశాను, బయట లాంగ్వేజ్లు కూడా చేశాను. ఓకే. ఎలా ఉంటుంది సార్ ఇక్కడికి మన తెలుగు ఇండస్ట్రీ కన్నా కన్నడ, తమిళ్ బయట చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తేడా ఏముంది? తేడా ఏముంది సార్, అవే కెమెరాలు. అంటే నేను అడిగేది ట్రీట్మెంటు ప్లస్ వెదరు, అక్కడ వాతావరణం అన్ని చోట్ల బాగానే ఉంటుంది. చీఫ్ టెక్నీషియన్స్కి మంచి గౌరవం ఇస్తారు సార్. ఓకే. బాగుంటుంది. ఓకే. మీ మిస్ ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ లేకపోతే? లేదు సార్, ఐ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు సార్. ఎల్వి ప్రసాద్ మన జూబ్లీస్. సూపర్. జాబ్ చేస్తుంది. ఓకే. మీరు సొంతూరుకి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు కానీ
వాళ్ళతో ఎలా ఉంది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారా? ఆ? వాళ్ళు తిట్టిన సందర్భాలు ఏమైనా లేవా? మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు తిట్టిన సందర్భాలు లేవా? ఎందుకు మా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయి మొన్న కూడా తిట్టారు. మ్మ్. ఏం రా నువ్వు ఇలా మాట్లాడేస్తావు అంటే, ఏం ఉన్నది మాట్లాడుతావు రా, దానిదే ఉంది మ్మ్. అనేసి చెప్తాను వాళ్ళు మళ్ళీ ఫుల్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ప్రభాస్ని బూతులు తిట్టిన రాకేష్ మాస్టర్, నమ్మక ద్రోహి ఎవడన్నా ఉన్నాడంటే వాడే ప్రభాసు. ఓకే ఓకే ఓకే. చాలా తప్పది. మ్మ్. నేను ఎప్పుడు ఎవరిని ఇప్పుడు నాకెందుకంటే ప్రభాస్ నా బిడ్డ, మ్మ్. గురువుని. ఒక చోట నేను ఆ ప్రభాస్ సీను లోపలికి కూడా రానికుండా నన్ను మ్మ్. అబద్ధం ఆడి పంపించాడు అనేది అది ఒక ఫీల్ బాధపడ్డాను అన్ననే కానీ వాళ్ళు చెత్తగా రాసేసారు. ఇలా మా ఫ్రెండ్స్ కూడా బాధపడ్డారు. శేఖర్ కూడా మా గురువు గారు ఏం అనలేదు కదా వాళ్ళు అలా పెట్టేశారు అని అంటే నేను అదే వాళ్ళు చెప్పాను, నేను కేసు పెడుతున్నాను మీ మీద అని. ఓకే. చాలా తప్పు సార్ అది. అంటే ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా సరే మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని మీకు అవకాశాలు తగ్గుతున్నాయి అని చెప్పేసి. లేదు సార్, నాకు ఇప్పుడు నాగేష్ రెడ్డి ఉన్నాడండి, మ్మ్. వేణుపాల్ వాళ్ళు చాలా లౌకికంగా ఉంటారు. మ్మ్. వేణుపాల్ మాస్టర్లని మేమంతా సరిసంఖ్యగా చేసేవాళ్ళం, పోటీగా చేసేవాళ్ళం. మ్మ్. వాళ్ళకి 4 సాంగ్లు ఇస్తాడండి నాగేష్ రెడ్డి, మ్మ్. నాకు 2 ఇస్తాడు. ఏమండి ఆ 2 కూడా కామ్గా అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటాడు సార్. మ్మ్. కెమెరా నేనే చెప్పాలి, లెన్సులు నేనే చెప్పాలి, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ నేనే, ఇంచు కూడా నేను వదలను. మ్మ్. నా దగ్గరికి రాడు. అదే వేణుపాల్ వాళ్ళని రామా ఇక్కడ చేయండి, నాకు ఈ మూమెంట్ కాదు ఇలా కావాలంటాడు. మరి నా దగ్గర అడగడు. మ్మ్. నేను అక్కడ లొంగలేదు. ఆయనకి ఏం కావాలో దానికన్నా అల్టిమేట్ మూమెంట్ని సెట్ చేసేవాడు. రే శేఖర్ నాకు ఇట్లా ఇది ఈ మూమెంట్ చేయి, ఇక్కడ డాన్సర్స్ ఇక్కడ రావాలి, ఇది జంప్ కట్లు వస్తాయి, ప్రతిదీ ఎడిటింగ్ కూడా చేసేసుకుంటా ఉంటాను నేను నా ప్లేస్లోనే. ఈ షార్ట్ తర్వాత కంటిన్యూటీ ఆయనకి అది నచ్చి నాకే ఇచ్చేవాడు సాంగ్. ఏ రోజు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అన్నయ్య ఇది వేణుపాలతో అన్న అట్లాగే అన్న చేద్దామన్నా అని అంటారే కానీ నేను ఏ రోజు ఆయనతో లౌకికంగా లేదు. నా పని నాకు ఇచ్చారా సాంగ్, దాని మీద దీక్షతో ఉంటాను. ఓకే. అట్లా నాకు సినిమాలు లేవు. లేకపోతే ఇన్ని 100 సినిమాలు ఎట్లా చేస్తారు సార్? ఎవరితో గొడవ పడను సార్, అవేం లేదు. ఓకే. మన అట్లా అవేమి ఉండవు సార్. ఒకసారి నాకు సినిమా ఇస్తే రెండోసారి ఇస్తారు సార్. మాస్టర్ గారు ఇండస్ట్రీకి ఏం కావాలి సార్? మాయ మాటలు చెప్పాలి, లేదా మనస్ఫూర్తిగా పని చేయాలి. నేను మనస్ఫూర్తిగా పని చేసే పని నేను తీసుకున్నాను, మాయ మాటలను నేను చెప్పను. ఓకే. పిఆర్ మెయింటెనెన్స్ లేదంటారు. అంతే. ఓకే. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ని వాళ్ళు మోడలింగ్ నుంచి హీరోయిన్గా టర్న్ అయిన చాలామంది ఉన్నారు. అవును ఉన్నారు. మోడలింగ్ మ్యాక్సిమం 90% మోడలింగ్ నుంచే హీరోయిన్స్ వస్తున్నారు. బేసిక్గా వాళ్ళు హీరోయిన్ అవుదామని ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి వాళ్ళకి ఎలా మేనేజ్ చేస్తారు మీరు? ఇప్పుడు బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్ అయినా ఇప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ముందు ఆ అమ్మాయి నడిచే నడకను బట్టి చెప్పేస్తాను, ఈ అమ్మాయి మంచి డ్యాన్సరా కాదా అని. ఓకే. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. సో మీరు చేసిన హీరోయిన్స్ ఎవరండి బాగా అనిపించిన హీరోయిన్ మీరు చేసిన వాళ్ళలో, మీరు వర్క్ చేసిన హీరోయిన్స్లో? రమ్యకృష్ణ గారితో చేశాను. ఆమె ఏ ఫ్రేమ్ పెడుతున్నారో తెలిసిపోద్ది ఆమెకి. ఓకే. ఇలియానాకి అసలు డ్యాన్సే రాదు. నేను అరంగేట్రం నేనే ఆ బిడ్డకి. ఓకే. తారా మాస్టర్ కొట్టారు శారది స్టూడియోలో ఇలియానాని. కొట్టారు, మొత్తం మీద ఏడ్చేసింది, భయపడిపోయింది. నాకు చౌదరి గారు ఫోన్ చేసి గురువుగారు అర్జెంటుగా రండి, మాయదారి సిన్నోడు అనే సాంగ్ ఉంది దేవదాసులో. సో తారా మాస్టర్ గారితో నేనే మాట్లాడి, నేను మీరేనా ఆ అమ్మాయి గురువు గారు? అవునండి. ఏంటండి డ్యాన్సే రావట్లేదు అని. ఒక 5 నిమిషాలు వదిలేండి మేడం అని చెప్పి దిదుతైలు నేర్పించాను. ఆ మూమెంట్ని ఒక 20 సార్లు అలా లైన్ చేస్తే సెట్లో వదిలితే ఒకే టేక్లో చేసేసింది. కానీ నేను చెప్తే చేయలేదు, మీరు చెప్తే అంటే ఆ బిడ్డ నాడి నాకు తెలుసు. ఆ భరతనాట్యాలు ఇవన్నీ కూడా నేను బాగా 14 సంవత్సరాలు చేశాను. సో అప్పుడు తారా మాస్టర్ గారు అమెరికా వచ్చిన తర్వాత, రాకేష్ మాస్టర్ మీ దగ్గర తెలియంది ఏదో ఒక పవర్ ఉందండి అంటే, లేదు మేడం నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి మీ సినిమాలు చూసేవాడిని బాగా,
మీలాంటి వాళ్ళని నేను స్ఫూర్తిగా తీసుకొని లేదు లేదు మీ మాటల్లో కూడా ఎదుటి వ్యక్తిని ఆకట్టుకొని కట్టేస్తారు మీరు. సో ఆ అమ్మాయి అయితే అసలు భయపడిపోయింది. ఆ రోజు షూటింగ్ అవ్వదనుకున్నాను. ఓకే, గుడ్ జాబ్ మాస్టర్ అన్నారు. ఆమె నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, తారా మాస్టర్ గారు. సూపర్. మీరు పనిచేసిన హీరోయిన్స్లో రమ్యకృష్ణ గారితో పనిచేశానన్నారు. ఇలియానా మీరు శిష్యురాలు. ఇలియానా అయ్యి చాలా మందితో చేశానండి, చాలా మందితో చేశాను. ఇప్పటికీ అంటే కనపడితే పలకరించే అంత, లేకపోతే మీతో మాట్లాడి మాస్టర్ మీరు అని చెప్పేసి మీతో టచ్లో ఉన్నారు ఎవరన్నా? నేను ఉన్నాను సార్, ఎవరితో ఎక్కువ ఉన్నాను. నేను బయట కూడా రాను సార్, ఎక్కడ కంపెనీలు అవి వెళ్ళను. లొకేషన్కి వెళ్ళి హాయ్ సార్ అంతా ఏం లేదు. నేను ఉంటే ఇంట్లో ఉంటాను, యాక్టింగ్ క్లాస్ నేర్పిస్తా, డ్యాన్స్, లేదా సిస్టంలో కూర్చుంటా, కంప్యూటర్లో కూర్చొని ఏదైనా కొత్త వింతగా ఏదైనా నాకు అనిపించినవన్నీ చూస్తూ ఉంటాను. సో ఎక్కడైనా ఆడియో ఫంక్షన్స్ అప్పుడు పిలిచినప్పుడు కలుస్తారు, బాగానే మాట్లాడతాను. ఓకే ఓకే, బాగానే మాట్లాడతారు, కానీ నేను వాళ్ళతో ఎక్కువగా ఉండను అంతే. నరేష్ బాగుండేవాడు నాతో. అలా నరేష్. ఓకే, నరేష్ కానీ వాళ్ళ చేశారు కదా నరేష్తో చేశాను. ఓకే. ఇప్పుడున్న హీరోయిన్స్లో డాన్స్ బాగా చేస్తున్న వాళ్ళు అంటే మీరు ఎవరుగా చెప్తారు? అందరు బాగానే చేస్తున్నారు సార్. ఇప్పుడున్న హీరోయిన్స్లో నేనే అందరూ బాగానే చేస్తున్నారు. ఓకే, పర్టికులర్గా ఒకళ్ళంటే ఏం లేదు. నేను ఎప్పుడు అట్లా దృష్టి కూడా పెట్టలేదు. హీరోల్లో అయితే నాకు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్. ఓకే, అది ప్రజెంట్ డైరెక్షన్ ఫీల్డ్లో డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. ఇట్లా మనకు 1 hour డాక్యుమెంటరీ మూవీ లాంటిది, వెబ్ సిరీస్లు, ఇట్లా కొత్తగా మన దగ్గర ఆర్టిస్టులుగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను 1 month ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఈ 1 hour మూవీస్లో అట్లా అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు చిన్న సినిమాలకి ఆదరణ లేదండి. మనం తీసినా మళ్ళా డస్ట్బిన్లో పెట్టినట్టే ఉంటుంది, థియేటర్స్ దొరకవు. ఇక అన్నీ ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇంకోటి ఏదో చెప్పింది. సో ఎవరైనా అమౌంట్ రాకపోయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళతో నేను చేస్తాను. ఎందుకంటే అది రాదని కూడా నాకు తెలుసు. చాలా సినిమాలు నా ముందు ఆగిపోయాయి కూడా. సో అందుకని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కొంచెం డెవలప్ చేసుకొని తర్వాత నా ఓన్ బ్యానర్లోనే మా ఫ్రెండ్స్ అంతా అమౌంట్ వేసుకొని తక్కువ బడ్జెట్లో F2FB అనేసి ఫిల్మ్ నగర్ టు ఫేస్బుక్ సో అనే సబ్జెక్ట్ ఉంది. అది అక్షరం అనే ఒక సబ్జెక్ట్ ఉంది, మంచి సబ్జెక్టులు అవి. సో దాన్ని అట్లా చేద్దామనేసి ఉన్నాను సార్. అంతేగాని ప్రొడ్యూసర్లను బట్టి ఇంకా వాళ్ళకి మాయ మాటలు చెప్పు, మొయ్యలేని చేయలేని పనులు చేసో అవన్నీ నాకు కుదరదు. చాలు సార్, సంతృప్తిగా ఉన్నాం. సినిమా అయితే డైరెక్షన్ కంపల్సరీ చేస్తాను. ఓకే, అది ఏ జోనర్ సినిమా అంటే అదే లవ్ సినిమా లేకపోతే హర్రర్ లేకపోతే ఏంటి? మంచి మెసేజ్ సార్, హర్రర్. ఓకే, మంచి మెసేజ్ ఉంటుంది. సూపర్. కొత్తగా వస్తున్న కొరియోగ్రాఫర్ అవ్వాలనుకునే కుర్రోళ్ళకి మీరు ఏం చెప్తారండి? కొత్తగా వచ్చే కొరియోగ్రాఫర్ అదే నేను ఇంతకుముందు మాటలో మర్చిపోయాను. ఒక లిరిక్, ఒక పల్లవి, ఒక చరణం, 2 చరణాలు ఉంటాయి, తుండు పల్లవి, అనుపల్లవి. సో ఈ చరణాలకు బోల్డ్గా ఉండాలి. ఒక ఆర్టిస్టు ఆ పదాలు పలికేవి కనపడాలి. వైడ్ పెట్టేస్తే వాడు ఏం పాడుతున్నాడో కూడా తెలియదు. సో ఇవన్నీ తెలియక జరుగుతున్నాయి. కానీ కొరియోగ్రాఫర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇట్లాంటివి నేర్చుకోవాలి. దానికే నేను చెప్పాను కదా యూనియన్ పెడుతున్నానని. దాంట్లో నేను వీళ్ళకి ఒక 3 months శిక్షణ ఇస్తాను. 5D కెమెరా పెట్టి ఈ పల్లవికి ఎలా ఉండాలి, ఇది ఒక వాళ్ళకి అలవాటు అయితే డెఫినెట్గా మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నాం, మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు సార్. నాకు బాగా డీలో బాగా నచ్చిన డ్యాన్సర్ ఎవరంటే అరుణాథ్ రెడ్డి. బాగా నచ్చారా? నాకు అరుణాథ్ రెడ్డి బాగా, చాలా బాగా. అసలు డీలో ఆ ప్రోగ్రామ్ ఇదంతా వాడి క్రెడిటే, మాదేం లేదు. నేను నోరు అలా చూస్తున్నాను అండి, వాడు ఏదో వింతగా చేస్తూ ఉంటే మంచి కళాకారుడు. వాడిని కూడా తిట్టాను, అరే పుడితే నీలాగా బిడ్డ పుట్టాలరా అని. కూడా నాకు బిడ్డ అంటూ ఉంటే ఇట్లా మంచి తెలివి ఉంది. ఒకసారి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో సుధాకర్ బాబు అనేసి మన యూత్ ప్రెసిడెంట్ అప్పుడు నా ప్రోగ్రామ్ ఒకటి చూసి డి ప్రోగ్రాంలో నా కోసం 3 months ఎతికాడంట. నా ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వరు మా యూనియన్లో. ఎవరన్నా అడిగితే ఇప్పుడు మీరు అడిగారు అనుకో ఇవ్వరు. ఎందుకంటే ఉన్నది మాట్లాడతాను కదా, ఆడి నెంబర్ ఎందుకు ఇవ్వాలి, మాస్టర్ నెంబర్. శత్రువులు బాగా పెంచుకున్నారు అయితే సార్. ఇప్పుడు సండే సినిమా అని ఒకటి ఉంది సార్, దొంతిరెడ్డి అచ్యుతరెడ్డి ప్రొడ్యూసరు. దుర్గమ్మ చెరువులో 40 feet క్రేన్ వేసి పైకి ఎక్కి టాప్ యాంగిల్లో 90 degrees సెట్ చేసుకుంటున్నాను, నాకు ఇలా కావాలి షార్ట్ అనేసి. వాటర్లో సెట్ వేసాం, డిస్కోటెక్ సెట్. వాటర్ లోపలికి కెమెరా క్రేన్ వెళ్ళిపోయింది 40 అడుగులు పైకి. సో అన్నీ సెట్ చేస్తూ ఉంటే శేఖర్ని పక్కకు నెట్టేసి హీరోకి డ్యాన్సర్ నేర్పుతున్నాడు. క్రేన్ డౌన్ అన్న, నేరుగా వచ్చా. ఎవడవరా నువ్వు అన్న. మాస్టర్ ఎవ్వడవి, డ్యాన్సర్గా ఉండే డ్యాన్స్ ప్లేస్లో వెళ్ళు, తన్నేస్తా. అహర్నిశలు కృషి చేసి వాడరా శేఖర్ రా నా అసిస్టెంట్ ఇక్కడ. శేఖర్ కాకుండా నువ్వు నెట్టేస్తావు శేఖర్ని. అది వెళ్ళో గెట్ అవుట్, వాడిని వెనక లైన్లో పెట్టరా. ఏమరా శేఖర్, ఇలా మెత్తగా ఉండకు, నా తర్వాత నువ్వే ఇక్కడ, జాగ్రత్త. వాడు 3 years తర్వాత వరంగల్లో యమహా రమేష్ అని ఒక డ్యాన్స్ మాస్టర్ మ్యారేజ్ ఉంటే అన్న రా అన్న అంటే వెళ్ళాను. వెళ్ళి నేను తింటూ ఉంటే సాంబార్ అలాగ తన్నాడు, నా బట్టల మీద అంతా పడింది. ఫుల్గా తాగేస్తున్నాడు. ఏంటి రాకేష్ మాస్టర్ మీద తనంటే, మా ఊరు వచ్చాడు ఇప్పుడు, అది వరంగల్. అప్పుడు అన్నా శేఖర్కి, చూడరా శేఖర్, వాడు ఇలా తన్నాడు రా బకెట్ని, నీకు తెలిసి కూడా నన్ను కలవడానికి కూడా రాలేదురా. నేను నీకోసం నేను వాడితో మాట్లాడితే వాడు 3 ఏళ్ళు నన్ను లోపల పెట్టుకున్నాడు. నేను అక్కడ ఇప్పుడు అసిస్టెంటే చెప్పాలండి, డాన్సర్ చెప్పకూడదు. వాడు చెప్పిన దానికి నేను క్రేన్ దిగి ఎవడికి వాడిని క్రమశిక్షణలో పెట్టిన పాపానికి 3 ఏళ్ళ తర్వాత నా మీద బట్టల మీద సాంబార్తో తన్నాడు. ఆ బగిటి ఇక్కడికి వచ్చి పడింది. అదే నా శత్రువు. ఇంకెందుకు మించిన శత్రువులు ఏం కావాలి సార్? మా అబ్బాయి కూడా సార్, కాలు మీద కాలు వేస్తే ఒప్పుకోను. పెద్దలు ఎవరన్నా వస్తే కుర్చీలో నుంచి లెగిసి వాళ్ళకి ఇవ్వాలి. ఖాళీగా ఉందా కింద కూర్చో. ఇప్పుడు మా అబ్బాయి అదే చేస్తాడు. మరి అది కూడా శత్రువే కదా సార్. నాకు అది శత్రువు అనిపించలేదు సార్. నేను ఇలాగే ఉంటాను సార్. ఎవరైనా చనిపోతున్నాము అంటే రా ముందు నా దగ్గరికి రాని. ఈరోజు మా అబ్బాయి జిమ్నాస్టిక్స్కి వచ్చేసి వెళ్ళిపోయాడు. ఆకలిగా ఉంది. ఫ్రిడ్జ్లో చూస్తే ఏమీ లేదు. నీళ్లు పోసి అన్నం కలుపుకొని అంత ఉప్పు వేసుకొని తినేసి మీ దగ్గరికి వచ్చాడు. నాకు అదే పంచ పరమాన్నం తిన్నాను. ఇలా 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 ఉండడం నాకేం తప్పు ఇలా మీతో చెప్పుకోవడం కూడా నాకేం తప్పు అనిపించలేదు. ఏదుంటే అది తినేసేవాళ్ళు, ఏదున్నా ఉన్నా చెప్పేవాళ్ళు. అట్లా నేను చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా నా ఫ్లాట్లో బయట నుండి వస్తే మాస్టర్లని ఒక వారం రోజులు భోంచేయి ఇక్కడే ఉండు అని. ఆ డబ్బు ఉంటే నాకు ఇంకో దానికి పనుకో, అది కాదు, వాళ్ళ ప్రాణాన్ని కాపాడాలి ముందు. అట్లా నాకు మనస్ఫూర్తిగా ఉంటాను. అట్లా నాకు అభిమానులు కూడా ఉన్నారు కదా సార్. శత్రువులు ఉన్నారు, శత్రువులు లేకుండా ఏమి ఉండదు. కాకపోతే శత్రువు ఏంటంటే నేను చెప్పింది వాడికి నచ్చకపోవడం. బాబు తప్పమ్మా, పొరపాటున కూడా ఆ అబ్బాయిని నువ్వు తిట్టకూడదు, ఇలాగా నువ్వెవరు నాకు చెప్పడానికి. ఒక వ్యక్తి ఉపేంద్ర అని ఒక డాన్సర్ ఉన్నాడు. అతను నన్ను ఎగిస్తనేవాడు. నేను మామూలుగా ఇందిరానగర్లో వెళ్తే 95లో ఏంటి అంటున్నావు. అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తి మా యూనియన్ ముందు తంతా ఉంటే ఒక్కడు కూడా వెళ్ళలేదు. కింద పడుకోబెట్టి కాలుతో తంతున్నాడు, బూట్ కాలుతో.
నేను వెళ్ళి ఏ బాబురా ఎందుకు కొడుతున్నావు అని ఆ అబ్బాయిని ఆపి ఇతను నేను కాపాడి ఇంటికి పంపించాను. మన చనిపోయాడు అబ్బాయి. చనిపోతే ఆ చనిపోయే కాలుతో ఉంటే అక్కడ కూర్చొని కాసేపు అలాగా అబ్బాయిని చూస్తున్నాను. నాకు శత్రువే కదండి. ఆడికి ఏదో బుద్ధి మందగించి నన్ను తన్నాడు. నాకు స్టార్టింగ్లో నుంచి శత్రువులు సార్. నన్ను చంపడానికి కూడా ప్లాన్ చేశారు. అప్పుడు ఏంటంటే ముకురాజ్ మాస్టర్ ఇన్స్టిట్యూట్లో కపుల్స్ అమ్మాయి అబ్బాయి నాకు కొత్త ఇండస్ట్రీ ఇక్కడ. నేనేంటంటే క్రమశిక్షణగా లేడీస్ సపరేట్ జెంట్స్ సపరేట్. ఆయన ముకురాజ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఏనండి అన్నాడు. ఆ లోపే 12-11 మంది డ్యాన్స్ మాస్టర్లు అక్కడ పొట్ట పొడిస్తే వచ్చిన రాదు. ఏం లేదు, ఆర్ నారాయణ మూర్తి టవల్ పట్టుకుని తిప్పడమే కదా. నేను వెళ్ళిన తర్వాత ట్రెండ్ మార్చాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మెడ్రాస్ డ్యాన్సర్స్కి పోటీగా ట్రెండ్ మారింది సార్. ఇక్కడ రాకేష్ మాస్టర్ వచ్చే మార్చాడు. అప్పుడు ఈ 11 మంది మాస్టర్స్కి నేను కాలు మొక్కాను. ఫస్ట్ రోజు కొబ్బరికాయ కొట్టేస్తే గురుదక్షిణ ఇచ్చి కాలు మొక్కా. నా డ్యాన్స్కు చూడలే వాళ్ళు. ఒక అబ్బాయి నీకు డ్యాన్స్ వచ్చా అన్నాడు. వచ్చండి అన్న. ఎప్పుడు సాగర్ సంఘంలాగా ఒక సంచి, 2 ప్యాంట్లు, 2 బనీన్లు, ఒక క్యాసెట్ ఉండేది. పెట్టి బ్యాక్ గాల్లో ఎగురుతూ ఉంటే ఈ ముకురాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈయనెవరు భలే చేస్తున్నాడు సార్ అన్నాడు. ఏంటి మీకు సాగర్ సంఘంలో డ్యాన్స్ వచ్చా అన్నాడు. వచ్చండి అన్న. అన్ని పాటలు ఉంటాయి నా దగ్గర. సాగర్ సంఘంలోదే భరతనాట్యం. ఈ రోజు నుండి మీరే ఇక్కడ డ్యాన్స్ మాస్టర్, అందరూ ఎన్ని దగ్గర నేర్చుకోండి అన్నారు. అక్కడే నాకు స్టార్ట్ అయింది శత్రువు. అంటే వీడు వచ్చి ఇప్పుడు మా కాలు మొక్కాడు. ఇప్పుడు వీడి కాలు మేము ఎట్లా మొక్కాలి? అట్లా నన్ను చంపడానికి చాలా ప్లాన్లు చేశారు సార్. గాజు పెంకులు వేయడం, టాయిలెట్ పోయడం, నేను జిమ్నాస్టిక్స్ చేసే చోట నరకం చూపించారు సార్. చచ్చి బతికే నేను హైదరాబాద్లో చంపేస్తారని కూడా నన్ను చాలామంది పంజాగట్ నుండి ఫోన్ చేయడం. అంటే ముకురాజ్ మాస్టర్ గారు కూడా అన్నారు మిమ్మల్ని చంపేస్తారండి. నేను చనిపోయిన పర్వాలేదు, ఇక్కడే ఉంటా, ఇక్కడే సాధిస్తానండి. సో ఇప్పుడు నాకు శత్రువులందరూ కూడా నన్ను గురువు గారు అని పిలుస్తారు. మారినోడు ఎట్లా శత్రువే. ఇట్లా నా జర్నీ. ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ భార్య పిల్లలకి పరిచయం చేయిస్తారు. రాకేష్ మాస్టర్ ఒకప్పుడు మేము ఇలా చేసాం, చాలా మంచోడు, ఇప్పుడు తెలిసింది మాకు అని. ఏదైనా అంతే సార్. ఇప్పుడు మనిషితో ప్రయాణం చేసే కొద్దీ మారుతారు సార్. ఇప్పుడు తప్పు నేను చేయలేదనుకోండి, రాకేష్ మాస్టర్ చాలా మంచోడు ఆయన, మనమే ఎందుకో కలవలేకపోతున్నాం యుగో అని మారిన వాళ్ళు ఉన్నారు సార్. చాలామంది మారారు. వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలుస్తారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను తీసుకెళ్తారు, వాళ్ళకి మంచి మాటలు చెప్తాను. అట్లా మా బస్తీలో సైడ్ 3లో ఉండేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్నాను. వాళ్ళ పిల్లలకి పెళ్లి చూపులకు నన్నే పిలుస్తారు మా మాస్టర్. కట్నాలు ఏదున్నా నేను అన్నీ ఎడమర్చి చెప్తాను. నాకు శ్రీశ్రీ గారిది బాగా చదువుతూ ఉంటాను. శ్రీశ్రీ గారు అంటే ఇష్టం. సో అట్లా నేను ఫ్యామిలీ కలపడంలో నేనే. ఇక్కడ మన జూబ్లీస్లో ఎస్ఐ నారాయణ రెడ్డి గారు అని ఎస్ఐ ఉండేవాళ్ళు. మా ఇంటి పక్కన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ పెళ్ళి నేనే దగ్గరుండి, పక్క స్లమ్ సైడ్ 3 రఫ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా రాకేష్ మాస్టర్ ఏం చెప్పినా మన మంచికే చెప్తాడు. అలా మిత్రులు ఉన్నారు సార్. రాకేష్ మాస్టర్ నేను ఇంతే, మీకు నచ్చినట్టు మీరు ఉంటారు అంతే కదా సార్. అంతే. నాకు నచ్చింది నేను చేయాలి కదా సార్. నాకు నచ్చంది దాచిపెట్టి నటిస్తూ నేనే ఎందుకు సార్? నేను ఇప్పుడు శేఖర్తో కూడా ఇప్పుడు వాడు నాతో మాట్లాడలేదు. నీ కర్మరా అంటా నేను. నీ కర్మ. వాడితో మంచిగా ఉంటే ఏదో నాకు నెలకు ఒక 10,000, 20,000, 50,000 ఇరా శేఖర్ అడగచ్చు కదా సార్. పైగా వాడు నా దగ్గర పెరిగిన కొడుకు సార్. ఎందుకు మాట్లాడలేదు శేఖర్ మాస్టర్? చెప్పా కదా, మనుషులు కొందరికి డబ్బు వస్తే మారుతారు, కొందరికి హోదా వస్తే మారుతారు.
నేను ఎక్కడైనా సరే ఏరా నా కొడకల్లారా గురువు సచ్చాడో లేదో ఏంటిరా ఇది అంటాను. ఓకే. సత్యాగ్రహం కూడా ఎవరినైనా అంతే. అంటే నా బిడ్డలో నాకు ఎవరైనా బాగా నచ్చితే రేయ్ భోజనం చేసావా, ముందు అన్నం తిని మాట్లాడు అంటాను. చరణ్ భోజనం బెటర్ అంట. ఈ ప్రేమ ఉన్నప్పుడు నా మనస్తత్వం చనువు అంతే, ప్రేమ చనువు, మళ్ళీ చనువు కూడా ఉండదు. మా అమ్మ మళ్ళీ నా ముందు అలాగే ఉండాలంతే, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. శేఖర్కి నేను ఎప్పుడు కూడా శేఖర్ అదేదో నాగార్జున బాబుది డమరకం ఏదో సినిమా చేస్తున్నాడు అన్నపూర్ణ స్టూడియోలో 7 acres. మాస్టర్ గారు మీ శిష్యుడు సాంగ్ చేస్తున్నాడు రండి అన్నారు. ఓకే సార్ అంటే అహమా కాదు, నేను వెళ్ళి ఎరా నా కొడక్క సార్ నాగార్జున సార్ బాగున్నారా, శేఖర్ గురు నాగార్జున బాబుతో కూడా సినిమా చేశాను. ఫస్ట్ ఆయన దగ్గరే మాకు ఫుడ్డు. ఏం సినిమా అండి, ఏం సినిమా చేశారు? సీతారామరాజు. సీతారామరాజు, ఓకే ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శేఖర్ లేకడం, సార్ అనడం, ఎరా ఏం మూమెంట్ చేసావు, మైక్ ఎట్టి రెడీ కెమెరా, ఇది నాకు ఇష్టం ఉండదు. వాడిని మాస్టర్ని చేయాలనుకున్నాను, మాస్టర్ని చేశాను. మళ్ళీ శేఖర్ మాస్టర్ అయిన తర్వాత కొన్ని నెలలు సినిమాలు లేవు. నేనే పిలిచి మైక్ పట్టుకో 1 2 చెప్పరా బక్కడా, వాడు ఖాళీగా ఉండకూడదు, ధర కెమెరా చెప్పు బక్క. సార్ 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 నువ్వు మాస్టర్ అయితే నువ్వు నా బిడ్డవురా దా అట్లా మళ్ళీ నేనైతే మానతం వెళ్ళను. అంతే, వాడితో మంచిగా నేను ఉండాలని లేదు, చెడుగా ఉండాలని లేదు. నా బిడ్డగా ఒక తండ్రిగా నేను ఉంటున్నా, గురువుగా ఉంటాను. కాకపోతే మా అందరూ అంటారు మంచిగా ఉంటే ఏదైనా డబ్బులు ఇస్తారు కదా, అంత దారుణంగా అవసరం లేదు. బాగానే ఉన్నాం కదా. సో ఇట్లా నా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మారుతున్నారా చూస్తాను, నవ్వుకుంటాను. ఈ బిడ్డలైనా నా దగ్గర పెరిగిన బిడ్డలు, అందరం కలిసి ఒకే చోట భోంచేసేవాళ్ళం. ఈరోజు అందరూ ఓకే పర్వాలేదు నాన్న అని ఇప్పుడు నా కొడుకుతో ప్రయాణం చేస్తున్నాను. ఇట్లా హ్యాపీగా ఉన్నాను సార్. ఏం లేదు సార్, నేను బ్రతికిన రోజులు ఈ కర్ర మట్టిలో కలిసిపోయేంత వరకు కళామ తల్లిని సేవిస్తూనే వెళ్తాను. కళాకారుడుగానే చనిపోవాలని ఉంది. ఇంతకు మించి నాకు ఏ కోరికలు లేవు సార్. సంపాదించాలి ఉంటుంది భార్య పిల్లలకి, అంతకు మించి కడుపు కొట్టి సంపాదించాలి అన్న ఆలోచన లేదు కనుకనే నటించలేను, అదొకటి. ఇంకా ఎవరన్నా నమ్మితే నా జీవితం పరంగా పెడతాను. ఇది సార్. సూపర్ సార్. ఎన్నో విషయాలు, మాకు తెలియని విషయాలు, ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయాలు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి.